ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన సీతాకుమారి గారు గొల్లమావిడి నుంచి వచ్చారు మాస్టర్స్. ఈరోజు మేడం గారు చెప్పబోయే టాపిక్ హృదయ జ్వాల డే 2. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ యువర్ సెక్షన్ మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే. ఫర్ యూ, చక్కగా ఫర్ యూ మీకోసం ఎంత బాగుంది పేరు. మీకోసం ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటుంది. ఆత్మజ్ఞానాన్ని పెంచడానికి మరి మాస్టర్స్ యొక్క అవకాశాన్ని ఇచ్చి ఆ యొక్క జ్ఞానాన్ని అందరికీ చెప్పించే అవకాశం ఇచ్చారు. మరి మీకు కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించిన పితామహ అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురుదేవులకి, గురుపత్ని అయినటువంటి స్వర్ణమాల అమ్మకి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. ఈ జూమ్ సెక్షన్ లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న ధ్యాన మిత్రులందరికీ ధన్యవాదాలు. గణపతి ప్రార్థన చెప్తానండి. వేదం నేర్చుకున్నాను. మరి ఆ యొక్క గణపతిని తలంచుకుని స్టార్ట్ చేసుకున్నాం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిः సీదసాధనం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రయవతు. గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం పత్రీశ్వరాయ విద్మహే ధ్యానదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం శ్రీ వేద పురుషాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి. మరి హృదయ జ్వాల ఏమని చెప్తుంది? హృదయంతో ఉంటే ఎలా ఉంటుంది, మనసుతో ఉంటే ఏ విధంగా ఉంటాము అని చెప్పుకున్నాము నిన్నంతా కూడా. మరి ఇవాళ హృదయపు 12 సుగుణాల గురించి చెప్తున్నాం. ఆ యొక్క మన హృదయ కమలంలో 12 రేఖల పుష్పం ఉంటుందట. అవే సుగుణాలు. ఆ సుగుణాలు పెంపొందించుకుంటే మన జీవితం ఎలా ఉంటుందో దాన్ని వివరించుకుందాం. హృదయానికి 12 సుగుణాలు ఉన్నాయి. ప్రతి సుగుణము హృదయ కేంద్రంలో ఒక జ్వాలలాగా ప్రకాశవంతం అవుతుందట. ఒక్కొక్క రేఖ ఒక్కొక్క జ్వాలగా. ఇక మొదటి సుగుణాన్ని సామూహిక ప్రేమ అన్నారు. ఈ సామూహిక చైతన్యము లేదా సామూహిక ప్రేమని ముందు పెంచుకోవాలి. అందుకనే మన పత్రి సార్ ఏం చెప్పారు? వసుదైక కుటుంబము అని చెప్పారు. వసుదైక కుటుంబంగా ఉండాలంటే మనం సామూహిక ప్రేమని పెంపొందించుకోవాలి. మరి ఆ ప్రేమని వికసింపు చేసుకోవాలంటే హృదయపు మొట్టమొదటి జ్వాల వికసించడం మొదలు పెట్టేటప్పుడు మనలో ఈ సుగుణాలు పెంపొందించుకుంటామంట. ఆ హృదయపు ప్రేమని, ఆ లక్షణాలు అభివృద్ధి అవడానికి నిస్వార్థంగా ఉండడము, మనము ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఎలాంటి ఫలాన్ని ఆశించకుండా మనము ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని అందిస్తూ ఉంటాము. ఇంకా తర్వాత అహింస. ఒక్కొక్క క్వాలిటీ, మనలో ఉన్న క్వాలిటీ ఎప్పుడైతే మనం మారడానికి, సుగుణాన్ని పెంపొందించుకోవడానికి మనము ఒక అడుగు వేసేటప్పటికి మనలో ఉన్న అనంతమైన ఈ రేఖలన్నీ వికసిస్తాయట. అహింస. మరి హింసాతత్వంలో ఉన్న మనము, హింస అంటే ఏంటి? కోడిల్ని మేకల్ని చంపడమే కాదు, మాటల ద్వారా కూడా హింసిస్తూ ఉంటాము. మాటని మంత్రంలాగా ఉండేలాగా చేసుకోవాలి. ఒక మాట మాట్లాడేమంటే మనకన్నా ఉపయోగపడాలి, ఎదటి వాళ్ళకన్నా ఉపయోగపడాలి. అంతేగాని ఇద్దరు నుంచున్నప్పుడు మూడో వ్యక్తి గురించి
అస్సలు చెప్పుకోకూడదు. చెప్పుకుంటే వాళ్ళలో ఉన్న మంచి సుగుణాల గురించి చెప్పుకోవాలి కానీ, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళలోని కూడా మంచి ఉంటుంది, చెడ్డ ఉంటది. కానీ మనం చెడ్డగా ఉన్నప్పుడు వాళ్ళలో ఉన్న చెడ్డే కనిపిస్తుంది. ఎప్పుడైతే మనం మంచిగా ఉంటామో, మనము కూడా వాళ్ళలో ఉన్న మంచి క్వాలిటీనే మనం చూడగలుగుతాము. ఆ విధంగా అహింసాయుతంగా ఉండడం స్టార్ట్ చేస్తామంట. ఇక సరి అయిన సంభాషణ. ఈ సంభాషణ కూడా అదే దీంట్లోనే వచ్చింది. సరైన సంభాషణ కూడా ఏ విధంగాని మనము ధ్యానం చేసి, ధ్యానంలో మనకి ఏ ఏ అనుభవాలు వస్తాయో, అనుభవాల్ని పంచుకుంటూ ఉండాలి. నాకు ఈ అనుభవం వచ్చింది ఈరోజు, రేపొద్దున ఇంకొక అనుభవం వచ్చినప్పుడు, అవును నాకెందుకు రాలేదు, నువ్వు ఎలా ధ్యానం చేశావు, ఇలా పంచుకుంటూ ఉండాలి. మా వారికి 40 రోజులు ధ్యానం చేసిన వెంటనే ఎన్నో అనుభవాలు వచ్చాయండి. ఎన్నో లోకాలు తిరిగి అవన్నీ చూసొచ్చి నాకు చెప్తుంటే, ఎందుకంటే ఆయనకి థర్డ్ ఐ ఓపెన్ అయింది. కానీ ఆయనకన్నా ముందు ఎప్పుడో నేను పూజలు చేసి మాంసాహారం మానేశాను. జీవహింస మహాపాపము, భగవద్గీత బాగా చదవడంతో సర్వజీవులలో మరి ఆత్మరూపుడుగా ఉన్నాడు భగవంతుడని నేను ఆ మాంసాహారాన్ని పూర్తిగా మానేశాను. కానీ మా వారికి వండి పెట్టేదాన్ని. ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత రాకముందే మరి ఒక ఆసనాల గురువు గారికి దగ్గరికెళ్ళినప్పుడు మాంసాహారం అనేది ఈ శరీర నిర్మాణానికి తగిన ఆహారం కాదు. ఈ శరీరానికి శుద్ధమైన శాకాహారము సాత్వికమైనది. అది దైవానికి అర్పితం చేయబడినది. సమయానికి ఆహారం పెడితే ఈ దేహానికి మనకి ఎలాంటి అనారోగ్యం రాకుండగా 120 సంవత్సరాలు జీవిస్తుంది. మరి ఆ నిర్మాణం ఆ విధంగా నిర్మాణం జరిగింది ఈ శరీరానికి. కానీ దీంట్లో సరికాని ఆహారం వేస్తే ఏమవుతుంది? ఆయుష్ తగ్గిపోతుంది. అలాగే పెట్రోల్ బండిలో మనం కిరసనాయిల్ పోస్తే అది షెడ్‌కి ఎలాగెళ్తుందో, మనం కూడా దీంట్లో సరికాని ఆహారం వేయడం వల్ల షెడ్‌కెళ్తుంది. ఆ సత్యం తెలుసుకుని మా వారు మానేశారండి. మాంసాహారం ఈ ధ్యానంలోకి రాకముందే మానేశారు. అయితే వీర జగదీశ్వరి మేడం ద్వారా ఈ ధ్యానాన్ని మేము 2006లో అందుకున్నాం. అందుకున్న వెంటనే ఆవిడ 3 గంటలు ధ్యానం చేయించారు. 3 గంటలు ధ్యానం చేస్తే నాకైతే చాలా బాగుంది. కానీ ఏమి కలర్స్ గానీ, సౌండ్‌లు గానీ ఏమీ ఇనిపించలేదు. ఒక దేవుడు కూడా కనిపించలేదు నాకు. మా వారికైతే అన్ని ఎక్కడెక్కడైతే దేవుళ్ళ లోకాలున్నాయో ఆ లోకాలన్నీ తిరిగొచ్చారు. ఆయన ఈ భూమి మీదకి ఎందుకొచ్చారో చూసుకున్నారు. ఏం చేయడానికొచ్చారో చూసుకున్నారు. అది చెప్తే నిజంగా నాకు ఏడుపొచ్చింది. ఎందుకంటే నేను ఇన్ని దేవుళ్ళ పూజలు చేశాను. నాకు కనిపించిన దేవుళ్ళందరూ మీకు కనిపించారు. అందులోనే ఆయన విగ్రహారాధన చెయ్యరండి. ఎప్పుడూ నాకు తెలిసుండగా విగ్రహారాధన చేయలేదు. ఏ గుడికి వెళ్ళలేదు. ఆయన మాంసాహారం తిన్నారు. ఆయన తిని మానేశారు. అలాంటి ఆయనకి దేవుళ్ళు కనిపించడం ఏంటి? అసలు నేను ధ్యానం చేశానా? నిద్రపోయానా? అని నాకే డౌటొచ్చిందండి. మరి ఆ విధంగా ఎప్పుడైతే ఆయన తయారయ్యారో ఆ అనుభవాలన్నీ 41 రోజులు మేము విడవకుండగా రోజు 8 గంటలు ధ్యానం చేసేవాళ్ళమండి. విడవకుండగా ధ్యానం చేస్తే ఎన్నో ఎన్నో అనుభవాలు వస్తూ ఉండి, ఆ అనుభవాలయన్నీ కూడా నాకే చెప్పేవారు. ఇంకెవరికీ చెప్పేవారు కాదనమాట. అప్పుడు షిరిడీ ధ్యాన మహాచక్రం 2006లో అయింది. అప్పుడు ఎళ్ళినప్పుడు పత్రి గారికి నాకే వచ్చినట్టు ఏదన్నా ఆనందంగా అందరికీ చెప్పడం అంటే నాకు అలవాటనమాట. ఆయన ఎక్కువ వ్యక్తపరచలేరు. అనుభవం తనకొచ్చింది. నేను జెప్పాను ఆయనకి. ఆయనకి జెప్తే, "ఏమి నీకొచ్చిన అనుభవాలు ఆవిడ చెప్పడం ఏంటి? నువ్వు చెప్పు" అన్నారు. నేను చెప్పలేనండి అన్నారు. చెప్పలేనంటే వెంటనే కొట్టారు తెలుసా అండి? గట్టిగా కొట్టారు. "నువ్వే గొప్పోడనుకుంటున్నావా? థర్డ్ ఐ అందరికీ ఉంది. నీవు ఆ థర్డ్ ఐని నువ్వు ఎలా సంపాదించావో, ఏ విధంగా ఆ లోకాలన్నీ తిరిగి వెళ్ళావో, ఆ అనుభవాల్ని అందరికీ చెప్తే అందరూ ప్రయత్నం చేస్తారు. అందరికీ వస్తాయి." అనంటే, మరి నేను అలాగా ఈవిడలాగా నేను చెప్పలేను అనంటే, అయితే పుస్తకం రాయన్నారు. అప్పుడు వెంటనే నెల తిరగకుండగానే ఆయన అనుభవాలన్నీ ఒక పుస్తకం రాయడం జరిగిందండి. అదే ఇది కూడా చెప్తున్నారనమాట. మీరు పొందిన అనుభవాలన్నీ కూడా అందరికీ పంచాలి. అందరికీ వస్తాయి. ఎందుకంటే 4 రకాల అనుభవాలుంటాయి. ఒకళ్ళకి కనిపిస్తాయి, ఒక్కొక్కళ్ళకి కొంతమందికి వినిపిస్తాయి, కొంతమందికి అనిపిస్తాయి. నా డౌట్‌ని తీర్చుకున్నాను గురువుగారిని. గురువుగారు మరి నాకేమీ వినిపించట్లేదు, కనిపించట్లేదు. నా పరిస్థితి ఏంటంటే నువ్వు చెప్పడానికొచ్చావు అన్నారు. ఏమనిపిస్తుంది? నువ్వు కళ్ళు మూసుకొని కూర్చుంటే అంటే,
నేను ఎక్కువ గుడికెళ్ళి మరి భారతం, భాగవతం, అలాగే విష్ణు సహస్రము, లలితా సహస్రము, భగవద్గీత ఈ పారాయణలన్నీ చేసి ఉన్నాను కదా! ఆ చరిత్రలన్నీ కళ్ళు మూసుకుంటే వచ్చేస్తూ ఉండేయన్నమాట. లోపల నుంచి నా ఇన్నర్ నుంచే వచ్చేస్తుంటే, ఈ ఆలోచనలని ఎంత పక్కన పెట్టినా వచ్చేస్తూ ఉండేయి. ఇలా వస్తుందని గురువుగారు చెప్తే ఆయన అన్నారు, "నువ్వు చెప్పడానికొచ్చావు. నీకు అనంతమైన జ్ఞానం నీ లోపల నుంచి నీవు అందుతుంది. నువ్వు ఇస్తూ ఉంటే అనంతమైన జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది. అర్జెంట్‌గా చెప్పడం మొదలుపెట్టు" అన్నారు. చెప్పడానికి ఏం చెప్పను సార్. నేనేం పెద్దగా ఏమి చదువుకోలేదు అనంటే, "నీ గురించి నీకేమన్నా తెలుసా? ప్రపంచ దేశాలు ఎళ్లి చెప్తావు. చదువుతో పని లేదు, డబ్బుతో పని లేదు, పదవితో పని లేదు. ఎవరైతే గంటలు గంటలు ధ్యానం చేస్తారో అనంతమైన జ్ఞానం వికసిస్తుంది హృదయం నుంచి. అది ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. నువ్వు ఎవరికి ఇవ్వకుండా ఉంటే దాచుకుంటే దోచుకోబడతావు. వెంటనే ప్రచారం చేయడం మొదలుపెట్టమని చెప్పారన్నమాట. ఇంకా అలా ప్రచారం చేస్తూ నాలో ఉన్న ఇప్పటికీ కూడా నాకేం కనిపించవండి, వినిపించవు. నాకు ఏది చెప్పాలనుకున్నా మరి ఇప్పుడంటే పుస్తకం స్వాధ్యాయం కాబట్టి పుస్తకం దగ్గర పెట్టుకున్నాం. కానీ 2006 నుంచి కూడా మరి ప్రచారానికి బయటికెళ్ళి ప్రచారం చేసినప్పుడు ఏది చదివినా ఆ గురువుగారిని తలంచుకుని ఆ క్లాస్‌కి వెళ్ళడమే. ఆ క్లాస్‌లో ఏది అవసరమో అది ఆయన చెప్పించడమే. అలాగే జరుగుతుంది ఈరోజు కూడా. మరి ఒక గంట క్లాసు చెప్పిన నేను మరి ఒక రోజుకు క్లాసు చెప్పగలిగాను 2 సంవత్సరాలకి. రోజు క్లాసు చెప్పేది నేను 3 రోజులు క్లాసు చెప్పేంత జ్ఞానము నాలో ఆ ప్రజ్ఞ మేలుకుందనమాట. మరి అందుకనే మనకి వేదంలో 4 మహావాక్యాలు ఇచ్చారు. ఒకటి ప్రజ్ఞానం బ్రహ్మ. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో మనలో ఉన్న అనంతమైన ప్రజ్ఞ మేలుకుంటుంది. ఆ ప్రజ్ఞని ఎప్పుడైతే మనము అందిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందివ్వమని చెప్పారు విఠలరకం గారు కూడా. అలా అందించినప్పుడే ఎదుటి వాళ్ళకి కూడా ఆ జ్ఞానాన్ని పొందుతారు. ఇంకా అహం బ్రహ్మస్మి. ఇంకా సాధన చేసే కొలిది ఇక్కడ అద్వైత సిద్ధాంతాన్ని శంకరాచార్యులు వారు ఎలా పెట్టారు, ఇక్కడ ద్వైతం లేదు, 2 లేదు. భక్తుడు వేరే, భగవంతుడు లేరు. ఉన్నది ఒకటే. జీవుడిగా వచ్చిన మనము దేవుడిగా మారడమే. అదే అహం బ్రహ్మస్మి అని చెప్పారు. మరి అహం బ్రహ్మస్మి, నేను దైవాన్ని అని తెలుసుకున్న తర్వాత మరి నువ్వు ఒక్కడివే నా దైవము. ఈ బ్రహ్మాండంలో అన్నీ కూడా భగవంతుడి యొక్క స్వరూపాలే కదా! మరి తత్వమసి, అందరిలోని కూడా దైవాన్ని చూడగలగాలి. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దైవాన్ని చూడగలగాలి. ఇక నాలుగోది ఏంటి అంటే అహమాత్మ బ్రహ్మ. అంటే ఈ బ్రహ్మాండంలో భూమి దగ్గర నుంచి బ్రహ్మాండంలో ఏ వస్తువు వృక్షాల్లోని, జంతువుల్లోని, పక్షుల్లోని అన్నిటిలోని కూడా భగవంతుడిని చూడగలగాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మనం సరైన సంభాషణ, సరైన మాటలు మాట్లాడతాము. సరైన సమయంలో అక్కడ సందర్భానికి తగ్గట్టు మనం మాట్లాడతాము. అలాంటి సంభాషణ కలిగి ఉండాలి. ఇంకా కర్తవ్య నిష్ట. నువ్వు ఏ కర్తవ్యం తీసుకుని ఈ భూమి మీదకొచ్చావు, ఆ కర్తవ్య నిష్టను నువ్వు ఆచరించాలి. నీ కర్తవ్యం ఏంటి? ఏ కర్తవ్యంతోటి నువ్వు ఈ భూమి మీదకొచ్చావనే అవగాహన పెంచుకోవడానికి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే మనం ఏం చేయడానికి వచ్చామో మనకే అర్థమవుతుంది. ఇక అవసరాలను ముందుగానే గుర్తించాలి. మన అవసరాలన్నీ కూడా మనకు తెలిసిపోతూ ఉంటాయి. ముందుగా గుర్తించినప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అప్పటికప్పుడు మన అవసరాల గురించి సతమతమైపోతూ ఉంటాము. ఏ కార్యక్రమం చేయాలన్నా. ముందే ఒక ప్లాన్ ప్రకారంగా అన్నీ సమకూర్చుకుంటాము. ఆ అవగాహన శక్తి మనకొస్తుంది. కళ్ళు మూసుకుంటే లేకపోతే బయట వాళ్ళని అడిగితే ఆళ్ళు రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఇంకా అప్పుడు మనం ఎవరి మాట వినాలో మనకు అర్థం కాదు. అప్పుడు కళ్ళు మూసుకొని కూర్చుంటే మన ఇన్నర్ నుంచే మనకి మన అవసరాలు ఏమిటో మనకి చక్కగా ఆ అంతర్బోధ ద్వారా మనం అందుకోగలుగుతాము. మీ వ్యక్తిగత అభిప్రాయాలను, కోరికలను, సమూహాల తక్షణ అవసరాలను లోబడి ఉంచుకోగలిగే శక్తి ఉంటుంది. ఇక సమూహంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళందరితో కలిసి మనం ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఎలాంటి సమస్యనొచ్చినా పరిష్కరించుకోగలిగే శక్తి మన దగ్గరకొస్తుంది. ఒకళ్ళు శక్తివంతులైతే వాళ్ళకి మంచి మంచి ఆలోచనలొస్తాయి ఒక్కొక్కరికి. ఒక్కొక్కళ్ళకి ఆలోచనలు రావు. కానీ ఆళ్ళు మంచి ప్రణాళిక ద్వారా మంచి ఆలోచనలు ఆలోచిస్తే మనం అంగీకరించాలి. వాడు చెప్పింది నేను వినటమేంటి అనే అభిప్రాయంతోటి ఉండకూడదు. ఒకళ్ళు డబ్బు ఖర్చు పెడతారు. వాళ్ళకి ఆర్థికంగా డబ్బుంది కాబట్టి డబ్బిస్తారు. అలాంటి వాళ్ళని కూడా ఎప్పుడు కూడా ఎవరు ఏదిచ్చినా మనం ప్రశంసించాలి.
ముందు ప్రశంసించడం నేర్చుకోవాలి. అప్పుడే మనము సామూహిక చైతన్యాన్ని పెంచుకుంటాము. ఇక ఈ సమూహంలో కుటుంబం కావచ్చు, మీ సన్నిహితులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఎవరితోటైనా సరే ఎంతో సఖ్యతగా ఉండగలుగుతాము అని చెప్తున్నారు. ఇక మీలో సామూహిక ప్రేమ ఉన్నప్పుడు మీరు ఎప్పుడూ ఇతరులను మోసం చేయరు. ఆ ప్రేమ ఎప్పుడైతే మనము అభివృద్ధి చేసుకుంటామో మీరు ఎప్పటికీ కూడా ఎవ్వరినీ మోసం చేయరు. మీరు పవిత్రమైన హృదయాన్ని, పవిత్రమైన ఆత్మను వృద్ధి చేసుకుంటూనే ఉంటారు ఎప్పుడు కూడా. ఇక సామూహిక ప్రేమ అనేది సమూహంలో మీరు ఒక భాగం అనే అనుభూతికి లోను చేస్తుంది. ఎప్పుడు కూడా ఆ ప్రేమలో ఒక భాగం అయిపోవాలి మనము. ఆ హృదయపూర్వకంగా ప్రేమ ఎప్పుడైతే హృదయం నుంచి వస్తుందో అది ఏ మాట పలికినా, ఎవరితో పలికినా అది ప్రేమ అయిపోతుంది. ఇక మీలో బాధ్యతను పెంచుతుంది. ఇక మీరు ఎప్పుడూ సమూహంలోని వ్యక్తులు అభ్యున్నతికి, ఎదుగుదలకు వ్యతిరేకంగా ఆలోచించడం గాని, మాట్లాడడం గాని, ప్రవర్తించడం గాని చేయరు. సమూహంగా మనం ఒక పని చేసినప్పుడు వాళ్ళు తెలుసో తెలియక పొరపాట్లు చేసిన వాటిల్ని శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలి కానీ వాళ్ళ మీద మరి భావోద్వేగంతో వాళ్ళు ఏదో పనికిరాని వాళ్ళలాగా వాళ్ళని మాట్లాడకూడదు. వాళ్ళ మనసుని నొప్పించకూడదు. నొప్పించకుండా వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు తెలుసుకునేలాగా మనము ప్రవర్తించినప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని మిత్రత్వం కలిగేలాగా ఉంచుతుంది. మీ కర్తవ్య నిష్ట అనేది మీ ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, చేతల ద్వారా ప్రజల జీవితాలను బాగు చేసే విధంగా వారిని ప్రేమించేటట్లు చేస్తుంది. ఎప్పుడు కూడా మన మాటల ద్వారా, చేతల ద్వారా చేసే పనులు బట్టే మనం ప్రేమగా చెప్తే అవన్నీ కూడా మనకి సక్సెస్ అవుతాయి అని చెప్తున్నారు. ఇంకా అందుకే వారు తమ మనోశక్తితో నిరంతరము పెరిగిపోయే సమస్యను పరిష్కరించుకోలేక పరాజితులవుతారు. కొంతమందికి అవగాహన లేకపోతే మరి వాళ్ళు ఈ మనోశక్తి అంటే మనసుతో ఆలోచన చేసి ఎన్నో సమస్యలకు పరిష్కారం కాక సతమతమైపోతూ ఉంటారట. ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఆ అంతరంగంలోకి వెళ్ళి కూర్చుంటే ఎలాంటి సమస్యకైనా పరిష్కార మార్గము ఎవరికి వాళ్ళకే పొందుతారు, లేకపోతే పొందరు. మరి ఎవరైతే ఆత్మశక్తిని ఉపయోగించుకుంటారో ఆ సహజావబోధ మన అంతరంగంలోంచి వచ్చేది సహజావబోధ. ఆ బోధ ఉన్నవారు మాత్రమే రేపటి విజేతలు అని చెప్తున్నారు. రేపటి విజేతలు అందరూ కూడా రాబోయే రోజుల్లో ఏ సమస్యనన్నా అంతరంగం నుంచి ఏది చెయ్యాలన్నా అంతరంగం నుంచే సలహా తీసుకుని వాళ్ళు చేస్తారట. వాళ్ళే విజేతలు అని చెప్తున్నారు. సామూహిక ప్రేమ అనేది ప్రజలకి ఒకరినొకరు సహకరించుకుంటూ కలిసిమెలిసి ఉండేటట్లు చేస్తుంది. ఈ సామూహిక ప్రేమని ఎప్పుడైతే మనము అపారంగా పెంపొందించుకుంటామో ఎప్పటికప్పుడు పరస్పరం సహాయ సహకారాలు అందిపుచ్చుకుంటూ ఉంటామంట ఒకరితో ఒకటి, ఎలాంటి స్వలాభము లేకుండా. ఇక హృదయం యొక్క రెండో సుగుణం వినయము. ఈ వినయం అన్నది చాలా చాలా అద్భుతమైనది అన్నమాట. ఈ వినయం మనకి ఎలా వస్తుంది? మనము అజ్ఞాన స్థితిలో ఉన్నాం. మనము జ్ఞానం తెలియనప్పుడు అజ్ఞానం. ఏ సమస్య వచ్చినా ఎవరో కారణము, వాళ్ళు కారణం, వీళ్ళు కారణాలు వెతుక్కుంటూ ఎవరో కారణాలకు దొరకకపోతే దేవుడే కారణమని వంకలు పెడుతూ మనం అజ్ఞాన స్థితిలో ఉన్నాం. అన్ని బాధలకి ఎవరో కారణమని. ఎప్పుడైతే మనకి ఈ ధ్యానం అందిందో ఆ అజ్ఞానం తొలగి జ్ఞానం వికసిస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం వికసిస్తుందో మనలో ఉన్న ప్రజ్ఞానం వికసిస్తుంది. ప్రజ్ఞానం అందుకుంటాం. ఆ విశిక్షణ జ్ఞానం వస్తుంది. అప్పుడు ఈ కష్టాలకి బాధలకి ఎవరో కాదు కారణము నేనే అని తెలుసుకుంటాము. అప్పటి వరకు నేను ఈ భూమి మీద ఈ శరీరంతో ఉన్నంతసేపే ఉంటామనుకుంటాం. ఎప్పుడైతే జ్ఞానం వికసిస్తుందో మనం లేకపోయిన తర్వాత కూడా ఈ ఆత్మ ఉంటుంది, ఎప్పుడూ శాశ్వతమైందని మనకు అర్థమవుతుంది. ఇక ఈ వినయము ఏ విధంగా ఉంటదంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో మనల్ని మనమే చెక్ చేసుకోవాలి. ఈ ఆత్మజ్ఞానం ఒక్కసారే మనకు వచ్చేది కదండి. నెమ్మదిగా సాధన చేసే కొలది, అవగాహన పెరిగే కొలది మనలో మార్పు తెచ్చుకుంటాము. ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి తెచ్చుకున్నాము, ఎన్నో వాసనలు పట్టుకుని ఉన్నాము, ఒక్కసారి వదలదు. అయితే మొదట్లో మనకేంటి, చీమంత నేర్చుకుంటామన్నమాట. చీమంత నేర్చుకుని ఏనుగులాగా ప్రవర్తిస్తారంట. చీమంత జ్ఞానాన్ని నేర్చుకుని ఏనుగులాగా ఎవరేది చెప్పినా నాకు తెలుసు, నాకు అన్నీ తెలుసు అని వినడానికి కూడా ఒప్పుకోరన్నమాట.
దీన్ని మనమే చెక్ చేసుకునే స్థితి రావాలంట. ఒక నుంచిని వేసుకుని ఆ మధ్యలోకి వెళ్ళిన తర్వాత పైకి చూస్తే మనకన్నా ఉన్నతంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారంట. ఇక కిందకు చూస్తే మనకన్నా తక్కువగా జ్ఞానాన్ని పొందిన వాళ్ళు ఉంటారట. అప్పుడు ఆలోచించాలట. మనకన్నా ఉన్నతంగా ఉన్న వాళ్ళని దగ్గర నుంచి మనము వినయంగా జ్ఞానాన్ని నేర్చుకోవాలట. మనకన్నా కిందన ఉన్న వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళ స్థితికి వచ్చి వాళ్ళకి జ్ఞానాన్ని అందివ్వాలట. చాలా సహనంగా వాళ్ళకి వెంటనే అర్థం కాదు, మనం చెప్పిన వెంటనే అర్థం కాదు. పత్రిసారి ఎంత కిందకి దిగి చెప్పేవారండి, అలాగ కిందకి దిగి చెప్పగలగాలి. మనము వినయంగా మనకన్నా ఉన్నతంగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వినయంగా అలాగ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అదే వినయము. అలాంటి చెక్ చేసుకునే సమర్థత మనకు రావాలి. లేకపోతే అహం వచ్చేస్తూ ఉంటుంది. మనం ఏంటవేంటి, పత్రిక చెప్పారు కదా, బోల్డెన్ పుస్తకాలు ఉన్నాయి కదా, ఒకరు చెప్పింది మనం ఏంటమేంటి, ఆచరించడమేని అహంలోకి వెళ్ళిపోతాం. ఆ అహం రాకుండా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ మనము వినయంగా ఉండగలగాలి. ఇక మనలో ఉన్న ఆ దురాభిమానాలన్నీ కూడా ఒక్కొక్కసారి మనకి చాలా ప్రమాదాల్లో ఉచ్చుల్లో పడవేసేస్తూ ఉంటాయి. తన్ను ఎవరు ఎంతగా పొగిడినా అనుకువగా వినయంగా ఉండాలి. పొగిడినా కానీ తబ్బిపోయిపోకూడదండి. చాలా అనుకువగా ఉండాలి. ఎప్పుడైతే ధ్యానం మనలో వికసిస్తూ ఉంటుందో, మనం తిట్టినా సరే చాలా వినయంగా ఉండాలి. తిట్టినప్పుడు కూడా మనము అక్కడ నన్ను తిడుతున్నాడని మరి ప్రతిగా మనం తిడితే ఇంకేముంది, వాళ్ళకి మనకి తేడా ఏమీ ఉండదు. కాబట్టి అక్కడ పొగిడినా తిట్టినా కానీ సమస్థితిలో ఉండాలి. మరి జీసస్కి సిలువేస్తుంటే ఆయన ఏమనుకున్నాడు, ఆ తిట్టిన వాళ్ళు కూడా నేనే కదా అన్నారు. అలాగే మన పత్రి గారు కూడా 2012లో వచ్చిన సిచ్యువేషన్కి అందరూ వాడిని ఏదో ఒకటి చేసేయాలంటే ఏమన్నారు, మరి వాళ్ళలో ఉన్నది కూడా నా ఆత్మే కాబట్టి ప్రశంసించండి, ప్రపంచమంతా ఈ ధ్యానం అందింది వాడు అలా చెప్పిన మూలనే అని. మరి అంత శాంతంగా ఉండబట్టే ఈరోజు వాళ్ళు ఎంతో మెచ్చుకుంటున్నారు, మన సొసైటీని ఎంతో గొప్పగా మెచ్చుకుంటున్నారు. మరి ఆ విధంగా ఉండగలగాలి మనము. ఎప్పుడైతే ధ్యాన శక్తి పెరుగుతుందో సమస్థితిలో ఉంటామన్నమాట. పొగిడినా పొంగిపోము, అక్కడ తిట్టినా కుచించుకుపోము. అదే అసలైన వినయం యొక్క అద్భుతమైన స్థితి. ఇక వినయము తనకంటే ఇతరులతో ఉన్న గొప్పతనాన్ని చూస్తాడు కాబట్టి మనం ఎంత స్థితిలో ఉన్నా ఎదుటివాడిలో గొప్పతనాన్నే పొగుడుతూ ఉంటాడట. ఎదుటి వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించినా, వాడి చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా పత్రికలు ఏమనేవారు, నువ్వు దేవుడురా, నా పాదాలు కాదు పట్టుకోవడం, నా పదాలు పట్టుకో, నువ్వు భగవంతుడని చెప్పిన గురువు మన గురువే కదండి. ఎవరు చెప్పారు, నువ్వు భగవంతుడని చెప్పలేదు ఎవరు కూడా. భగవంతుడు అంటే అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పారు. నువ్వే భగవంతుడివి. ఎప్పుడైతే నీలో దుర్గుణాలు తీసేస్తావో, ఆల్రెడీ సుగుణాలు ఉన్నాయి, ఆ సుగుణాలను పట్టుకుంటే నువ్వే దేవుడు అవుతావని చెప్పాడు. ఎప్పుడు విజయాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అది లోక కళ్యాణానికి విజయాల కోసమే ఆలోచిస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా సంతృప్తిగా జీవిస్తాడు. ఇక్కడ లేదు అనే వెలితి లేకుండా సంతృప్తిగా జీవిస్తాడు. దృఢ ప్రయత్నంతో ఏ పనినైనా ప్రయత్నంతో దృఢ సంకల్పం ఉండాలి. అక్కడ వికల్పం అనేదే రాకూడదు. చూడండి, పత్రిసారి జేబులో ఒక పైసా లేదు, సెల్ ఫోన్ లేదు, అయినా సరే విశ్వ కళ్యాణానికి సంకల్పం పెట్టేవారు. ఖచ్చితంగా ఆ కళ్యాణాలు అద్భుతంగా జరిగాయి. అక్కడ డబ్బు గురించి కానీ, అక్కడ ఎవరు చేస్తారని కానీ ఆలోచనే ఉండేది కాదు. ఆ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. అది దృఢమైన సంకల్పము. అక్కడ వికల్పం ఉండకూడదు. ఇక అహంభావము దురాభిమానము మిమ్మల్ని కృత్రిమత్వం వైపు తీసుకువెళ్తాయి. మరి అహం ఎప్పుడు రాకూడదు. ఎదిగే కొలది కూడా ఒదిగి ఉండమని చెప్పారు. ఎదిగే కొలది ఎంత ఒదిగి ఉంటామో మనలో ఉన్న అహంకార భావము దురాభిమానము అన్నీ కూడా దగ్ధమైపోతూ ఉంటాయి. ఇంకా ఆడంబరంగా ఉంటారు, కొంతమంది ప్రదర్శిస్తూ ఉంటారు. అలాంటి ఆడంబర స్థితి కూడా మనలోంచి పోతుంది. లేకపోతే అవన్నీ అవకాశంగా తీసుకుని మనల్ని కీలుబొమ్మలుగా మార్చేస్తారు కొంతమంది అవకాశవాదులు. అందుకని ప్రతి క్షణము మన మీద మనకి ఎరుక ఉండాలి. ఏ క్షణంలో ఏ విధంగా ఉండాలో అంటే ప్రతిదీ కూడా మనకి ఎన్నో సంఘటనలు ఎదురవుతూ ఉంటాయండి. మనకు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నామంటే ఎన్నో చీకటి శక్తులు
మరి హాస్టల్గా కానీ మామూలుగా ఫిజికల్గా కానీ మనకి ఎదురవుతూ ఉంటాయి. సమస్యలు ఏంటివి, అనారోగ్యాలు ఏంటి ఇంకా ఎక్కువ ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు అవగాహన శక్తితో మనం ఎప్పుడైతే వాటిల్ని జయించగలుగుతామో అప్పుడు అందులో ఉన్న పాఠాలని మనం నేర్చుకుంటూ ఉంటాం. ఇక దానికి సమాధానంగా నేను ఖాళీ మరీ ఎక్కువగా ఉంది అన్నా. ఇక మీరు వనరులను, శక్తి సామర్థ్యాలను గుర్తించలేకపోవడం అనేది మిమ్మల్ని దురాభిమానం వైపు తీసుకువెళ్తుంది. మీరు చీమలా ఉండి ఏనుగులా ప్రవర్తించొద్దు. మీరు చీమంత జ్ఞానాన్ని ఎప్పుడూ కూడా చాలా తక్కువ. నేను చాలా నేర్చుకున్నది నీటి బొట్టంత మాత్రమే. ఇంకా సముద్రం అంత జ్ఞానం ఉంది. అది అందరి దగ్గర నుంచి మనము ఎప్పుడూ నిత్య విద్యార్థిలాగా నేర్చుకుంటూ ఉండాలి కానీ, అక్కడ కొంచెం జ్ఞానాన్ని తీసుకుని మరి అన్నీ నాకే తెలుసని ప్రదర్శించకూడదు. ఇక మూడో సుగుణము ఏమిటంటే సేవా సౌందర్యము, మంచితనము, రుజువర్తనం. ఎప్పుడైతే సేవ చేస్తూ ఉంటామో, సేవ వల్ల మనకి మూలంలో ఉన్న కర్మలన్నీ దగ్ధమైపోతాయి. అందుకనే పత్రి గారు మనకి 2012లోని 3 విగ్రహాలు అక్కడ పెట్టారు. పత్రి గారు అక్కడ విగ్రహాలు పెడితే అందరూ అనుకున్నారు, మళ్ళీ పూజలో పడిపోయారు, విగ్రహాలు పెట్టారేటి అని అనుకున్నారు. అయితే ఆ విగ్రహాలకి అర్థం ఏంటి? మరి అప్పటి నుంచే మనకి సేవను కూడా ఎక్కువ పెట్టారు. సేవ అనేది మనకు అందరికీ అలవాటు చేశారు. ఒకటి శక్తి అంటే పార్వతీదేవి. శక్తి అనేది పార్వతీదేవి. అందుకని ఆ పార్వతీదేవి వచ్చింది. మనం రాత్రి గాఢంగా నిద్రపోయినప్పుడు మన శక్తి ద్వారా మన నాడీ మండలం అంతా మరి ఎనర్జీతో నింపి రోజంతా పని చేసుకోవడానికి శక్తినిచ్చేది ఎవరు? ఆ పార్వతీదేవే. ఇంకా మనకి జ్ఞానాన్ని ఇచ్చేది సరస్వతి అమ్మవారే. ఆ రూపాల్లో ఉన్నారు. మనలో కూడా ఆ రూపాల్లోనే ఉన్నారని అక్కడ విగ్రహం నిగ్రహం కోసమని అక్కడ విగ్రహం ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇంకా సేవ, సేవ అంటే సంతృప్తిగా జీవించగలగడం. ఆ విధంగా మనము సేవ నిష్కామంగా ఎప్పుడైతే సేవ చేస్తామో లక్ష్మీ తత్వం కలిగి ఉంటాము. అప్పుడు మనకి ఏది అవసరమో అది అందుతూ ఉంటుంది. మరి లక్ష్మీ తత్వం అంటే మనకేదో కుబేరుడిలాగా ధనం వచ్చేయడం కాదు. అది ఎలా వస్తుంది మనకి? ఆ ధనం కూడా ఇచ్చేది ఎవరు? మనం గతంలో ఇచ్చుకుంటేనే ఇప్పుడొస్తుంది. గతంలో ఇచ్చుకోకుండా మనకి ఎలాగొస్తది? మనము ఏపకాయలు పంచిపెట్టి ఆహ్, మామిడి పళ్ళు కావాలంటే ఎక్కడి నుంచొస్తది? రాదు కదా! ఆ విధంగా మనం ఎప్పుడైతే సంతృప్తిగా జీవించగలుగుతామో అదే లక్ష్మీ తత్వము అని చెప్పారు. ఇక సేవ సౌందర్యాన్ని పెంచుతుంది మనకి. మంచితనము, రుజువర్తనము, ఆనందము, స్వేచ్ఛ ఇవన్నీ కూడా సేవలోనే మనకెప్పుడూ అందుతూ ఉంటాయి. అదే సత్యము. ఇక ఏ వ్యవహారమైనా, ఏ భావోద్వేగాలైనా, ఏ ఆలోచనైనా, ఏ ప్రణాళికైనా సేవయే అవుతుంది. మంచి మంచి ప్రణాళికలు మనం సృష్టించుకోగలుగుతాం. మనం సృష్టికర్తలం కదండీ! అయమాత్మ బ్రహ్మ అంటే మనం ఎంతో అద్భుతమైన సృష్టికర్తలని చెప్పారు పత్రి గారు. ఎప్పుడైతే ఈ సుగుణాలతో మనము నడిచి ఏకమై ఉంటామో, మనలో ఉన్న ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మనకు అందుతూ ఉంటాయి. ప్రజల నుండి నడిపించడానికి, వారి చైతన్యాన్ని విస్తరింపజేయడానికి త్యాగమయ సేవలు చేయమని చెప్పారు. ఇంకా త్యాగమయ సేవలు అంటే మనకున్న సమయాన్ని కొంత త్యాగం చేయాలి. మన కోసం ఎలాగో త్యాగం చేసుకుంటాం మన కుటుంబం కోసం. కానీ మన కుటుంబం కోసం చేసుకోవడం అంటే మన బాధ్యత. కానీ ఎదట వాళ్ళ గురించి మనం కొంత సమయాన్ని కేటాయిస్తే అదే త్యాగము అన్నారు. మరి పత్రి గారు ఎంత సమయాన్ని త్యాగం చేశారు మన అందరికిని. ఆ త్యాగమయ్యే సేవలే కదా ఈ రోజున ఒక నాయకుడిలాగా నిలబెట్టింది ఆయన్ని. మరి ఆయన్ని ఎలాగ నిలబెట్టిందో మనము కూడా త్యాగమయ సేవలు చేస్తే మనందరం కూడా ఈ భూమి మీద లేకపోయిన తర్వాత కూడా ఒక నాయకుడిలాగా నిలిచిపోతామంట. మరి రాముడు, కృష్ణుడు, ఈ జీసస్ అల్లా వీళ్ళందరూ కూడా తల్లి గర్భం నుంచే వచ్చారు. వాళ్ళకి ఇల్లులు, సంసారాలు ఇక్కడ ఉన్నాయి కదా భూమి మీద. వాళ్ళలాగే మనము వచ్చాం. మరి వాళ్ళు ఆచరించారు, దైవాలుగా మారారు, ఒక నాయకుడిలాగా అయ్యారు అంటే, ఈ రోజు కూడా మనం వాళ్ళ గురించి చెప్పుకుంటున్నామంటే, మరి ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆ యొక్క ఆధ్యాత్మిక సంపద సంపాదించుకుంటేనే ఒక నాయకుడిలాగా తయారవుతాము. అది అందరికీ సాధ్యమే అని చెప్పారు టార్కం. అది ఆ దేవుళ్ళుగా అయిన వాళ్ళకే కాదు, మనకు కూడా సాధ్యమే. కొంత సమయాన్ని త్యాగం చేయండి. ఆ త్యాగమయ సేవలు చేసినప్పుడే నీ ఉన్నతి అద్భుతంగా విస్తరింపబడుతుంది. మీ చైతన్యము అనంతంగా విస్తరింపబడుతుంది. త్యాగమయ జీవనం వైపు వారిని నడిపిస్తుంది. మీరు నడవడమే కాదు, మీలాగా అందరినీ తయారు చేయాలి. పత్రి గారు చూడండి, నేనే వచ్చి చెప్పాలని చెప్పాడా? మీరందరూ మాస్టర్లే. ఏం నేర్చుకున్నామంటే,
ఆ నేర్చుకుంటే అది చెప్పండి, ఈ నేర్చుకోండి, ఇది చెప్పండి. మీరు చెబుతూ ఉంటే అలాగ నేర్చుకుంటూ ఎదుగుతారు. ఎంత గొప్పగా మనకి ఇచ్చారండి. అలా చెప్పడం వల్లే ఎంత తొందరగా ఎదిగాము. ఇంకా లేట్‌గా వచ్చిన వాళ్ళు ఇంకా లేటెస్ట్‌గా నేర్చుకుంటున్నారు. మేమున్నప్పుడు ఈ యొక్క ఆన్‌లైన్ క్లాసులు మరి ఇన్ని లేవు కదా! పీఎంసీ ఛానెల్ ఏమీ లేవండి 2007లో. మేము పత్రికా రత్నం అంటే ఎంత కష్టపడి వెళ్ళామో. ఆ తర్వాత సీడీలయి కొనుక్కొని ఎంత కష్టపడేవాళ్ళమండి. ఎవరికన్నా ఇవ్వాలంటే మరి స్పిరిచ్యువల్ రియాలిటీ సీడీ అండి తెలుగులోది. ఇంచుమించు కొన్ని వేల పంచిపెట్టాము తీయించి. ఇప్పుడు నొక్కితే వచ్చేస్తుంది మనకి. ల్యాప్‌టాప్‌లో వచ్చేస్తుంది. ఏది కావాలంటే అది వచ్చేస్తుంది. సార్‌వి అన్నీ రికార్డ్ చేసుకొని, ఆ సీడీలన్నీ అందరికి పంచుతూ ఉండేవాళ్ళమనమాట. అంత కష్టపడేవాళ్ళం. అంత కష్టపడే వల్లనే మరి అద్భుతంగా ధ్యాన శక్తిని పొందగలిగాము. ఇంకా రాబోయే రోజుల్లో మరి అందరూ కూడా లేట్‌గా వచ్చిన లేటెస్ట్ మాస్టర్‌లంటే అంత జ్ఞానం అరిచేతిలో వైకుంఠమని అందరికీ అంత గొప్ప జ్ఞానం అందుతుంది అందరికీ కూడా. ఇక హృదయం అనేది ఇంక నాలుగో సుగుణం ఏమిటంటే సహనము. ఈ సహన శక్తి రావాలంటే మనము భూమితో కనెక్ట్ అవ్వాలండి. భూమాత. మన ఈ బ్రహ్మాండంలో ఏదైతే ఉందో సమస్తము పిండాండంలో ఉంది. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ భూతత్వంతోటే మన శరీరము నిర్మాణం జరిగింది. ఆ భూమిని కృతజ్ఞత చెప్పుకోవాలి. ప్రతి ఆ కృతజ్ఞతా భావం అనేది మనకెప్పుడూ ఉండాలన్నమాట. ఈ సహనము అనేది మీరు ఒక ముగింపు లేని అనంతమైన శాశ్వతమైన అస్తిత్వం అని తెలియజేసే ఒకానొక చైతన్య స్థితి. మీ జీవితంలో మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మీకు లోలోపల ఆ ఎరుక ఉంటే మీరు సహనశీలుల కిందే లెక్క. ఎందుకంటే ఎరుకను కోల్పోయామనుకోండి, మనకు నచ్చని మనుషులు మనల్ని బాధ పెట్టే విషయాలు చెప్పినప్పుడు చాలా హర్ట్ అయిపోతామనమాట. మనకు తెలియకుండా ఎరుక లేకుండానే మన నోట్లోంచి మాటలొచ్చేస్తూ ఉంటాయి. మనకి ఎరుకుండదు. ఆ నోట్లోంచి వచ్చిన మాటలన్నీ కూడా మనకు వాస్తవం అయిపోతాయండి. ఈ ప్రకృతి నియమం ఏమిటంటే, మనము నోట్లోంచి ఏదంటే దాన్ని ప్రకృతి ఫలితం చేసి ఇచ్చేస్తది. మంచి మాట అయితే మంచి ఇస్తది. చెడు మాట్లాడితే చెడు కూడా ఇస్తదనమాట. ఇవ్వడమే ప్రకృతి నియమము. అందుకని మనకి ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఎదురవుతున్నా సరే, మనము సహనంగా ఉండగలగాలి. అది నా తప్పు లేదు గదా! తీసుకుంటేనే మనకు దగ్గరకొస్తది. ఇప్పుడు బుద్ధుడు మనకి భిక్షాటన చేసుకునేటప్పుడు బుద్ధుడిని ఎంతమంది అసలు బుద్ధుడు భూమి మీద ఉన్నప్పుడు పడిన కష్టాలు అసలు ఎవ్వరూ పడలేదటండి. అన్ని అవమానాలను భరించాడట బుద్ధుడు. అన్ని అవమానాలు భరించాడు కాబట్టే ఇప్పుడు ప్రపంచమంతా విరాజిల్లుతున్నాడు. బుద్ధుడి యొక్క చైతన్యంతోటి విరాజిల్లుతుంది. మరి అలాగే సహనం లేక ఆ శిష్యులందరూ కూడా స్వామి మీ మీద ఉమ్ము ఊతున్నారు. మిమ్మల్ని దవడ మీద కొట్టారు. మీరు చెప్పే జ్ఞానం వాళ్ళకి నచ్చక మీరెందుకు అంత సహనంగా ఉంటున్నారంటే, నాయనా వాళ్ళు అజ్ఞాన స్థితిలో ఉన్నారు. ఏమి అనొద్దు అని అలాగ మౌనంగా ఎళ్ళిపోయారట. మర్నాడొచ్చి మళ్ళీ ఈ ఈ బుగ్గ మీద ఉయ్యి నాయనా. ఎందుకంటే నాకు కోపం రాలేదు. నువ్వు అలా ఉయ్యడం వల్ల కోపాన్ని నేను జయించాను కాబట్టి ఈరోజు కూడా ఒక్కసారి ఉమ్ము అంటే వెంటనే వాడికి చాలా భయమేసిందంట. ఆ గట్టు దిగొచ్చి ఇక పాదాల మీద పడిపోయాడట. మహాత్మా నేను ఎంత అజ్ఞానంతో మీ మీద ప్రవర్తించానో, నా అజ్ఞానాన్ని తొలగించారు ఈ ఒక్క మాటతో అని మరి పరివర్తన చెందాడట. అలాగా మనల్ని వ్యతిరేకంగా ఎవరు అన్నా ఎందుకంటే ఎన్ని టెస్టింగులనమాట. మనం ఎదిగేటప్పుడు ఎన్ని టెస్టింగులు. ఆ టెస్టులు వచ్చినప్పుడు మనం ఎరుకుతో మన లోపల ప్రతి క్షణము ఎరుకుతో ఉండాలనమాట. మన మాట గాని, మన ఆలోచన గాని, మన భావన గాని అంత ఎరుక ఉన్నప్పుడు ఆ నెగెటివ్ ఎనర్జీ మనలోకి వెళ్ళకుండా ఎప్పుడూ ఆ చైతన్యంతోటే అనుసంధానమై ఉంటాము. ఇంక దృష్టితో పరిస్థితులను గమనిస్తారు కాబట్టి సహనము ఉంటే మీరు కాలాన్ని ఏమాత్రమూ కోల్పోరు. ఎప్పుడైతే ఎరుకుతో ఉంటామో మనము కాలం చాలా విలువైంది కదండీ! కాలం చాలా చాలా విలువైంది. మరి దాన్ని మనము ప్రతి క్షణము సద్వినియోగం చేసుకుంటాము. మనము సమయాన్ని కొనడానికి డబ్బుతోటి కొనలేము కదా! సమయం కొనలేము, మనశ్శాంతిని కొనలేము. ఇవన్నీ కూడా ఎవరికి వారు సాధన చేసుకోవాలి. ఇప్పటి వరకు తెలుసో తెలియకో ఎన్నో జన్మలు, ఎంతో సమయాన్ని వ్యర్థం చేసుకున్నాము. ఇప్పుడు సత్యం తెలిసింది కాబట్టి ఎరుగుతో సమయాన్ని ప్రతి ఒక్క క్షణము కూడా చాలా విలువైనది. ఈ విలువైన సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. అది సహనం వల్లే మనము అలా ఉండగలుగుతాము. ఎటువంటి అవకాశాన్ని వదులుకోకూడదు. మనకు అవకాశాలొస్తాయి. ఆ విశ్వం నుంచి.
అక్కడ నాకు పని ఉంది అని వదులుకోకూడదటండి. ఒక్కసారి వదులుకున్నామంటే మళ్ళీ అలాంటి అవకాశం రాదు. మేము 2006లో పత్రి గారు అప్పుడు చాలా జనం రావడం కూడా తక్కువ కదండీ! అప్పుడు ఆ టైంలోనే మా గొల్లల మామిడాడలో పెద్ద పిరమిడ్ సొంత డబ్బులతో కట్టడం జరిగింది నాన్నగారు వాళ్ళు. అది చూడ్డానికి తయారయ్యేటప్పుడు అంతమానం వచ్చేవారనమాట పత్రి గారు. వచ్చినప్పుడు బెంగుళూరు పిరమిడ్‌కి వెళ్ళిపోయిండి. అక్కడ ఆ కార్యక్రమాలు చూసుకోండి అని అడిగారు పత్రి గారు మమ్మల్ని. మీకు ఒక్కడే బాబు కదా! చదువయిపోయింది. వచ్చింది. పెళ్లి చేద్దురు గాని ఎక్కడున్నా పెళ్లి చేద్దురు గాని నేనన్నాను బాబుకి పెళ్లి చేయాలి కదండీ! అజ్ఞాన స్థితి. ఆ అవకాశం ఇప్పుడొస్తే పరిగెట్టుకుని ఎళ్తాం. అప్పుడు ఇంకా అవగాహన లేక ఇంకా బాబుకి పూర్తిగా మొన్నే ఉద్యోగం వచ్చింది కదా! పెళ్లి చేసిన తర్వాత వెళ్తామండి అన్నారు. మళ్ళీ అవకాశం రాలేదండి. ఎప్పుడు అడగలేదు ఇంక పత్రి గారు. అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు ఎప్పుడూ వదులుకోవద్దని చెప్తున్నారనమాట. ఎప్పుడైతే ఎరుకతో ఉంటామో, అవగాహనతో ఉంటామో, ఒక సద్గురువు మనకి అందించే అవకాశాలు ప్రతి అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. ఇక ఒక్క రోజులోనే మహావృక్షంగా మారదని ప్రకృతి నియమాలను అనుసరించే అన్నీ సంభవిస్తాయని మీరు తెలుసుకుంటారు. ఎందుకంటే విత్తనం వేసిన వెంటనే వృక్షం అయిపోదు కదా! కొన్ని అనుకున్నవి జరగవండి. ధ్యానంలో ఉన్నా మనకు సంకల్ప శక్తి ఉన్నా ఒక్కొక్కసారి జరగవు. జరగవని దాన్ని పూర్తిగా వదిలిపెట్టేయద్దు సహనంగా. ఎందుకంటే ఒక విత్తనం వేసామంటే అది పళ్ళు కాయడానికి చాలా టైం పడతది. నువ్వు పెట్టుకున్న సంకల్పం కూడా కొంత సమయం పడతది. నువ్వు ఇలా కూర్చుని అలాగ నాకు రావాలంటే ఎక్కడి నుంచి వస్తది? సహనం. అంత సహనం ఉన్నప్పుడే నువ్వు అనుకున్న ఫలాలు నువ్వు ఆనందంగా స్వీకరించగలుగుతావు. ఇంకా భవిష్యత్తు దాని మీద ఆశయ, సహనానికి ప్రేరణ ఇస్తుంది. కాలం గడిచే కొద్దీ అన్నీ సాధ్యమే. అన్నీ సాధ్యమవుతాయి. అక్కడ సహనంగా ఉండగలగాలి. నువ్వు అనుకున్నది అన్నీ సాధ్యమవుతాయి. ఇక ఒక ప్రత్యేక జ్ఞానాన్ని ఇచ్చేదే సహనం. మనం సహనంగా ఉన్నప్పుడు గొప్ప గొప్ప అనుభవాలను పోగు చేసుకోవచ్చు. మరియు భవిష్యత్తులో అవసరాలకు తగ్గట్టు మనల్ని మనం సరిదిద్దుకోవచ్చు. అక్కడ అవసరాన్ని బట్టి మన జీవితాన్ని మనమే సరిదిద్దుకుంటామండి. ఎవరు సరిదిద్దరు. ఏ గురువులు, ఏ దేవుడు సరిదిద్దడు. ఎలాంటి సమస్యలన్నా మనమే సరిదిద్దుకోగలిగే సహన శక్తిని మనం కలిగి ఉంటాము సహనం ఉన్నప్పుడు. ఇక ఐదో ఐదో సుగుణం శ్రమించడం. మన శక్తి మేర శ్రమించాలండి. ఎప్పుడు కూడా సోమరితనంగా ఉండకూడదు. సోమరితనంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి బద్ధకం వస్తుంది. ఏమీ నేర్చుకోలేము. అందుకని శ్రమించాలి. మన శక్తి మేర శ్రమించాలి. అలా శ్రమించడం వల్ల మనకి ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి. మనలో సృజనాత్మక శక్తి పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే శ్రమిస్తూ ఉంటామో, ఇక మనలో వెలితి అనేది పూర్తిగా పోతుందట. నాకు అది లేదు, ఇది లేదు అనే వెలితి లేకుండా మనం ఆనందంగా జీవించగలుగుతాము. శక్తి మేర శ్రమించినప్పుడు శ్రమ ద్వారా వచ్చిన శక్తి మనిషిని ఎన్నో ప్రణాళికలు వేయగలుగుతాము. విశ్వ ప్రణాళికలు మనం సృష్టించగలుగుతాము. సరైన సమయంలో చేసేటట్లు చేస్తాము. ప్రతిదీ కూడా సమయాన్ని వ్యర్థం చేయకుండా సమర్థవంతంగా సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటాము. శక్తి మేర శ్రమించినప్పుడు. అలాగే కొంతమంది మన పనులు చేసి పెట్టేస్తారులే అని వాళ్ళు సోమరిగా కూర్చుంటారండి. మరి అలాంటి వాళ్ళు దోచుకుంటున్నారట మన శ్రమనంతా కూడా. అలాంటి వాళ్ళు అంటే అవకాశాన్ని దోచుకుంటారట. ఇంట్లో వాళ్ళైనా సరే, బయట వాళ్ళన్నా సరే. అది కూడా మనం గమనించుకోవాలి. ఎంతవరకు వాళ్ళకి అవకాశాన్ని ఇస్తామో అంతవరకునే ఇవ్వాలి. వాళ్ళ యందు ప్రేమ వల్ల మన శ్రమని అలాగ దోచుకునేలాగా చేయకూడదు. దానివల్ల వాళ్ళకి కర్మ పోగవుతుంది. అలాగ చేయడం వల్ల మనకి కూడా నష్టపోతాము. మన శ్రమని విశ్వ కళ్యాణానికే వినియోగించాలని చెప్తున్నారు టోర్కమ్ గారు. ఇక ఓర్పు. హృదయం యొక్క ఆరో సుగుణము ఓర్పు. నిజమైన ఓరిమి అంటే మానసిక తర్కాన్ని అధిగమించి భౌతిక తలంలో ఎరుకతో వ్యవహరించడమే. ఓర్పు అనేది తర్కంతో వాదించకూడదు ఎవరేం చెప్పినా కానీ. ఆ తర్కంతో వాదించడం వల్ల ఏమవుతాయంటే భావోద్రేకాలు పెరిగిపోయి మనకి బీపీలు, షుగర్లు ఇవన్నీ వస్తాయన్నమాట. దానివల్లే ఓర్పు లేకపోవడం వల్లే. ఎప్పుడైతే ఓర్చుకుని మనం ఓర్పుగా ఉండగలుగుతామో మరి మనిషి కొంత మూఢత్వంతోనే ఉంటాడు. మనిషి ఎల్లవేళలా అన్నిటినీ విడగొడుతూ దైవపరంగా ఆలోచిస్తూ అంతర్బుద్ధి అద్వైత పరంగాను సమన్వయిస్తూ ఉంటుంది. మనసు వాడు అలా అంటుంటే మనం అలా ఎందుకు ఉండాలి అని మనల్ని రేపుతూ ఉంటుందట లోపల నుంచి. ఆ మనసు చెప్పే మాటలు వింటే
మనం మళ్ళీ భావోద్రేకాలకు వెళ్ళిపోతాము. అన్నీ విడగొడుతూ ఉంటుంది. మనసు ఎప్పుడు విడగొడుతుంది. వాడు వేడే, నేను మనం వేరే అని. అప్పుడే మనకు కోపం తెప్పిస్తది. ఎప్పుడైతే వాడిలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఒకటే కదా! అజ్ఞానంలో ఉన్నాడు కాబట్టి అలా ప్రవర్తిస్తున్నాడని అక్కడ హృదయం చెప్తదట. అప్పుడు సమన్వయం మనకి ఎప్పుడు కుదురుతుందంటే, మనం ఓర్పుగా ఉన్నప్పుడు మాత్రమే సమన్వయాన్ని చేసుకుంటాము. లేకపోతే మనలో మూఢత్వం వచ్చేసి హింసకు గురైపోతాము అని చెప్తున్నారు. నేరాలు, ఘోరాలు అన్నీ జరుగుతూ ఉంటాయి ఓర్పు లేకపోవడం వల్లే. ఒక చిన్న మరి పరాభవమే కదండి భారత యుద్ధం అంత యుద్ధానికి దారి తీసింది. దుర్యోధనుడు మరి ద్రౌపది నవ్విందని చిన్న మాట పట్టుకుని మరి భారత యుద్ధానికే దారి తీసింది. అక్కడ అవగాహన శక్తి లేక. అందుకని భారతం అంతా మన జీవితమే. ఎప్పుడైతే ఇప్పుడు భారతం చదివితే వాళ్ళలో అల్లకొల్లోలం ఎలా సృష్టించేది వాళ్ళ భావాల వల్ల, మరి దుర్మార్గంగా ఉంటే, దురాలోచనలతో ఉంటే ఎంత నష్టం జరిగింది, మంచి ఆలోచనలతో ఉంటే అక్కడ మరి కృష్ణుడు ఉన్నాడు, భగవంతుడే కదండి. ఒక్కసారి భారతాన్ని గుర్తు తెచ్చుకుని భగవంతుడి పక్కన ఉన్న పాండవుల కష్టాలను ఏమీ తొలగించలేదు కదా. ఆ మంచితనం ఉన్నా కానీ కష్టాలు భరించారు వాళ్ళు. మరి దుర్యోధనులు వాళ్ళు అన్యాయంగా పరిపాలిస్తున్న కొంత సమయాన్ని ఓర్చుకున్నారు. వెంటనే చేయడానికి కూడా ఉండదు. మరి ఇవన్నీ ఎప్పుడైతే ఆలోచన చేస్తామో, కృష్ణుడు ఉన్నాడు కదా, దేవుడే కదా, సరిచేశాడా? వెంటనే సరిచేయలేదు. మరి ఇప్పుడు దేవుడు లేకుండా ఆ గుడిలో దేవుడు సరిచేసేస్తాడా మొక్కుకుంటే? ఎంత అజ్ఞానం అండి. ఆ దేవుడు తీర్చేస్తాడా మన కష్టాలు? ఉన్నప్పుడే తీర్చలేదు కదా, ఇప్పుడు లేనప్పుడు ఎక్కడ తీరుస్తాడు? మరి అది అవగాహన చేసుకుంటే ఎవరు చేసుకున్నది వాళ్ళు అనుభవించక తప్పదు అని చెప్తున్నారు. మీరు పురోభివృద్ధి చెందడానికి, ఎదగడానికి, వికసించడానికి, ఏదైనా సాధించడానికి మీ సృజనాత్మక శక్తులను స్వేచ్ఛగా వినియోగించేలా ఓర్పు అన్నది మీకు సహాయపడుతుంది. ఓర్పుగా ఉంటే మన పురోభివృద్ధి అద్భుతంగా పెరుగుతూ ఉంటుందట. ఆత్మ చైతన్యాన్ని మనం పెంచుకుంటామంట. మనలో ఎంతో సృజనాత్మకంగా ఏ పనినైనా సృజనాత్మకంగా చేయగలుగుతామంట. అన్నిటిని కూడా సమర్థవంతంగా చేయగలుగుతూ ఉంటామంట. ప్రజలు ఉన్నతంగా ఉండడానికి, స్వేచ్ఛగా ఉండడానికి ఈ సృజనాత్మకం అనేది ఎప్పుడూ కూడా అడ్డుపడదట మనకి. ఆ ఓరిమి వల్ల అని చెప్తున్నారు. ఓర్పు అనేది రెండు వైపులా పదునున్న కత్తిలా ఉపయోగించుకోవాలట. అలాగ మన మీద ఇంకా దాన్ని అలుసుగా తీసుకొచ్చి ప్రమాదాలను కూడా మన మీద సృష్టిస్తారట. కానీ రెండు వైపులా ఉన్న కత్తిలాగా ఉండాలంట మనం. మరి పత్రి గారు ఎలా ఉండేవారండి? ఆయన చూస్తేనే మనకు తెలుస్తుంది. ఎక్కడ వేసేదారు అక్కడ వేసేవారు అనమాట. వెంటనే కట్ చేసేవారు. మాట సరిగా లేకపోయినా, చేసే పని సరిగా లేకపోయినా అక్కడ చాలా మంది మమ్మల్ని అడిగేవారు, మీ గురువుకి అంత కోపం ఏంటి? అంత కోపంగా ఉండి మనకేం నేర్పిస్తారని. కానీ ఆ ఓర్పు కూడా సమయ సందర్భాలను బట్టి ఓర్పు కూడా ఉండాలటండి. లేకపోతే అది కూడా అలుసుగా మారిపోతుంది. అందుకనే మనసుతోటి ఉండకూడదు, అలాగని హృదయంతో ఉండకూడదు. రెండిటితో సమన్వయంగా మనం జీవించినప్పుడే మనం ఆనందంగా ఉండగలుగుతామని చెప్పారనమాట. ప్రతి క్షణము మన గురువు గారిని గుర్తు చేసుకుంటే ఎక్కడ ఏ పరిస్థితిలో ఎలా ఉండాలో అలా ఉండగలుగుతాము. ఇక ఓర్పు గల వ్యక్తి గతాన్ని, వర్తమానాన్ని అంటుపట్టుకుని ఉండడు. అతని భవిష్యత్ విజయాల గురించే గట్టి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గతం గురించి కానీ, భవిష్యత్తు గురించి కానీ ఎప్పుడూ ఆలోచించడు. ఈ వర్తమానంలో ఏం చేయాలి అని చక్కగా మంచి మంచి విజయాలు పొందడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడట. ఇంకా హృదయపు ఏడవ సుగుణం, మీ చైతన్యాన్ని ఇతరులు శారీరక, మానసిక, భావనామయ మరియు ఆధ్యాత్మిక స్థితుల్లో కరిగించి అదే సమయంలో దూరంగా ఉంటూ సాక్షిలా ఉండగలగడమే. ఎవరికన్నా ఆధ్యాత్మికంగా అందివ్వాలంటే ఇంక వాళ్ళ దగ్గర నుండి వాళ్ళని కూర్చోబెట్టి నేను మార్చేస్తానని కూర్చోకూడదటండి. వాళ్ళకి చెప్పవలసింది చెప్పి దూరంగా ఉండి వాళ్ళు ఎలా ఆచరిస్తున్నారో గమనించాలట. అలా గమనించినప్పుడే వాడు కాళ్ళ మీద వాడు నిలబడి వాడు ఎదగడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ మనం చెయ్యట్టుకుని ఏదో చంటి పిల్లోనికి అన్ని నేర్పించినట్టు దగ్గర కూర్చుని ఏమీ ప్రయత్నం చేయకూడదట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన మీద ఆధారపడిపోతారనమాట. వాళ్ళకి హీలింగ్ ఇస్తామని నెత్తి మీద చేయట్టడం, చేతితోటి పట్టుకోవడం ఏమీ లేవండి. ఎవరి శక్తి వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి పత్రి గారు మనకు ముందే చెప్పేశారు. మరి ఈ దాదాత్మ్యం ఎవరికి వాళ్ళే పొందాలంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలి. వాళ్ళు
అలాగని మనకి హీలింగ్ చేసే శక్తి ఉన్నా కానీ మనం హీలింగ్ చేస్తే వాళ్ళు కర్మలో సగభాగం మనం పంచుకోవాలి, మనకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. అందుకని ఎవ్వరికి ఎలాంటి హీలింగ్ ప్రాసెస్లు కానీ దగ్గరుండి నేర్పించడం కానీ ఏమీ చేయకూడదు. కానీ సింపుల్ గా శ్వాస మీద ధ్యాస అంతే. పుస్తకాలు చదివితే ఎవడికి వాడు ఆ పుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని పొందుతూ ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ ఎదుగుతారు. అప్పుడే వాళ్ళు స్వధర్మాన్ని పాటించగలుగుతారు. ఇక మనకి ఎప్పుడైతే ఈ విధంగా ఆధ్యాత్మిక దాదాత్వం మనకి పెంపొందించుకుంటూ ఉంటామో, వృక్షాలతో మాట్లాడే స్థితి మనకు వస్తుందట, జంతువులతో మాట్లాడేది, పక్షులతో, ప్రకృతితో అనుసంధానమయ్యి, చెట్లు అన్ని వాళ్ళ భాష అంతా మనకు అర్థమైపోతుందట. ఒకప్పుడు ఈ భాష అంతా మనకు తెలుసంట, మన అజ్ఞాన స్థితిలో ఆ భాష వెళ్ళిపోయింది. జంతువులకి, పక్షులకి అన్నిటికీ ఉన్నాయి ప్రమాదాలన్నిటిని ముందే గుర్తిస్తారు కాబట్టి వాళ్ళకి ఆపదలు రావు. ఒక మానవుడే మరి బలైపోతాడు. ఈ సుగుణం మిమ్మల్ని మొత్తం విశ్వంతో ఒకటిగా ఏకం చేసేస్తుంది. విశ్వములో ఉన్న అన్నిటితోటి కూడా అనుసంధానమై ఉంటామంట. ఏకం చేస్తుంది. ఆధ్యాత్మిక దాదాత్వం ద్వారా మీరు ఇతరుల బాధలను, వ్యధలను పంచుకుని వారి ఒత్తిడులను, టెన్షన్లు కూడా తగ్గించగలుగుతారు. కానీ అలా చేయడం వల్ల మీకు వాళ్ళ బాధలు వస్తాయని చెప్తున్నారు. మీ శక్తితో మీరు తగ్గించగలిగే శక్తి వస్తుంది. కానీ అలా చేయడం వల్ల వాళ్ళ బాధల్ని మీరు అనుభవించవలసి వస్తుంది. ఎవరిని వాళ్ళే చేసుకునేలాగా మీరు గైడెన్స్ ఇవ్వాలని చెప్తున్నారు. ఇక ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల వారికి గొప్ప సేవలను అధిగమించగలుగుతారు. ఆ సేవల వల్ల ఎంతో ఎంతో ఇతర లోకాల్లో ఉన్న మాస్టర్లతో కమ్యూనికేషన్ జరుగుతుందట. కమ్యూనికేషన్ ఇతర లోకాల్లో ఉన్న ఆ యొక్క మాస్టర్లతో మనకి అనుసంధానమై ఉంటామంట. వాళ్ళు ఎన్నో మనకి ఆ జ్ఞానానికి సంబంధించిన ఈ విశ్వ కళ్యాణానికి సంబంధించిన ఈ గైడెన్స్ ఇస్తూ ఉంటారట. ఈ విధంగా ఉంటే ఇక కరుణ అనేది 8వ సుగుణము. కరుణ అనేది పరస్పరము విరుద్ధమైన సంఘర్షణాత్మక శక్తులను, వాటి సంఘర్షణకు గల కారణాలను పరస్పరం తోడ్పాటు చూడగలిగే శక్తి అది కరుణ. కరుణ అంటే ప్రకృతిలోని అన్ని జీవుల ఆత్మతో ఒకటిగా కలిసి ఉండగలిగే శక్తి. అన్నిటినీ ఒకే ఆత్మ నుంచి ఉద్భవించిన వాటిగా చూడగలగడమే కరుణ. మరి ప్రకృతి బ్రహ్మాండం అంతా కూడా భగవంతుడి యొక్క చైతన్యమే. అక్కడ సమానతత్వం ఉంటుంది. జంతువుల్లోనే దైవాన్ని చూడగలుగుతాము, వృక్షాల్లోని, పక్షుల్లోని అన్నిటిని కూడా మీద కూడా మనము కరుణామయుడని ఎందుకు వచ్చింది జీసస్కు? తన గొర్రె పిల్లని చంకన పెట్టుకునే తిరిగాడు, కరుణ కలిగి ఉన్నాడు. కానీ మరి ఆయన్ని నమ్మిన భక్తులందరూ కూడా ఆ యొక్క గొర్రెల్ని చంపితే మన పాపాలు కడుక్కోవచ్చు అని అంటారు. అంటే అవగాహన లేక. మరి ఆ విధంగా కరుణ కలిగి ఉండాలి. జీసస్ కరుణామయుడు. ఆ కరుణ స్థితి మనలో ఉండాలి. అప్పుడే ఏకత్వ భావంతో మనము సకల జీవకోటితోటి మిత్రత్వాన్ని కలిగి ఉంటాము. అప్పుడే మనము అహం బ్రహ్మస్మి, నేనే భగవంతుడిని, నేనే కాదు ప్రతి ఒక్క జీవరాశి కూడా ఆ బ్రహ్మమే అనే సత్యం మనకు అర్థమవుతుంది. ఇక 9వ సుగుణము సానుభూతి. ఇతరులను వ్యక్తిగత దృష్టితో కాకుండా వారిలో తపన పడే ఆత్మను పట్టించుకోవాలి. వ్యక్తిగత విషయాలు చెబుతూ ఉంటారండి మన దగ్గర. అలాంటి విషయాలను మనం ఏమి పట్టించుకోకూడదు. చెబుతున్నా కానీ వాళ్ళది మాటను మళ్లించేయాలన్నమాట. అలాంటి వ్యక్తిగత విషయాలు అవసరం లేని అనవసరమైన మాటలు విన్నందువల్ల కూడా కొంత శక్తిని వినడం వల్ల కూడా శక్తిని కోల్పోతామంట మనము. అందుకని వాళ్ళు వ్యక్తిగత విషయాలు కాకుండా ఆధ్యాత్మిక సహకారాన్ని అందివ్వండి. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళని కూర్చోబెట్టి జ్ఞాన జగత్ పుస్తకం కొనండి, పత్రి గారి గురించి చెప్పి శ్వాస మీద ధ్యాస పెట్టించి మీ అజ్ఞానం అంతా ఇలా చెప్పుకోవడం వల్ల పోదు, మీకు మీరు ధ్యాన సాధన చేయడం వల్ల మాత్రమే మీ అజ్ఞానాన్ని తొలగించుకోగలుగుతారని వాళ్ళకి సహనంగా మనము చెప్పగలగాలి. వాళ్ళలో మార్పు తేగలగాలి. మన దగ్గరకు వచ్చారంటే వాళ్ళు వెంటనే మార్పు వచ్చేలాగా మనం మాట్లాడాలి. మరి వాళ్ళు యందు సానుభూతి కబుర్లు చెప్పకూడదు. అదే చెప్పారు. నిన్న కూడా చెప్పేశాను అది. సానుభూతి ఎవరైనా చనిపోయారనుకోండి, మీరు ఏడకూడదు, చేయకూడదు అని చెప్పకూడదంట. వాళ్ళు 11 రోజులు అందుకే టైం ఇచ్చారట. 11 రోజులు ఆత్మ అక్కడే ఉంటది. అందుకని వాళ్ళతో కలిసి జీవించాం కాబట్టి మన పిల్లలు కానీ, మన తండ్రులు కానీ ఎవరో ఒకరు వెళ్ళిపోతారు కదా! వెళ్ళిపోయినప్పుడు ఆ 11 రోజులు మనం వాళ్ళ ప్రేమని వ్యక్తపరచాలన్నమాట కన్నీటి ద్వారా. ఆ బరువు తీరిపోతుంది. మనము బిగబెట్టుకుని ఏడకూడదని కూర్చుంటే జీవితాంతం కూడా కరడుగట్టిపోతుందంట మనలో. ఆ సున్నితత్వము పోయి కఠినాత్ములుగా తయారైపోతామంట. అందుకని ఎప్పుడూ కూడా మగవాళ్ళన్నా, ఆడవాళ్ళన్నా
కంటి ధార పెట్టాలి, అప్పుడే మనం తేలికవుతాము అని చెప్పారు. ఇక అలాంటి సానుభూతి కబుర్లు చెప్పొద్దు. ఈ సానుభూతియే ఆధారము. సానుభూతి ద్వారా ఇతరులు అంటే ఏమిటో చూడగలం. సరిగ్గా వారి ఆత్మని వారిని చూసుకున్నట్లుగా చూడగలం. ఎప్పుడైతే మనము ఈ విధమైన సుగుణాలతో ఉంటామో, ఎదట వాళ్ళు ఎలా ఉన్నారో అని మనము కళ్ళు మూసుకుని, లేకపోతే వాళ్ళ కళ్ళల్లోకి చూసేస్తే వాళ్ళ స్థితి ఏంటో మనకు తెలిసిపోతుందంట. అందుకనే పత్రిక గారి దగ్గరికి వెళ్తే చూడండి, కళ్ళు పెట్టి ఇలా పెట్టి చూసేవారు. చాలా మంది తెలియని వాళ్ళు, మీ గురువుగారేంటి అలా తినేసేటట్టు చూస్తారేంటని రెప్ప వేయకుండా చూసేవారండి. కానీ అలా చూడగలిగే మనకు శక్తి ఉంటే, మరి ఆయన ఎంతో జ్ఞానాన్ని మనకు అందిస్తారండి. అలాగ ఎంతసేపు మేమైతే పావుగంట కూడా ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి అలా కూర్చోపెట్టేసేవారనమాట. ఆ కళ్ళల్లోంచి ఎనర్జీ వస్తదండి. మనం పిచ్చోళ్ళని తెలియక షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడానికో పరుగులు పెట్టేసేవాళ్ళం. కానీ ఆయన చూస్తే ఎంత జనం మంచిలో ఉన్నా ఆ యొక్క చూపుని మన మీద ప్రదర్శించగలిగే శక్తి ఆయన దగ్గర ఉంది. ఎందుకంటే విశ్వ కళ్యాణానికి ఉపయోగించే వాళ్ళందరినీ కూడా చూపులతో కట్టేసాడు ఆయన. వాళ్ళందరూ కూడా ఎంతో వరకు చేస్తున్నారు ఇప్పుడు భూమి మీదండి. నేను అదే అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ శరీరం కూడా సహకరించేలాగా చేసుకుంటారు. మన దగ్గరున్న శక్తినంతా మనం సరెండర్ అయిపోతామన్నమాట. అలాంటి వాళ్ళని పట్టుకున్నాడు ఆయన. అందుకని అలాంటి వాళ్ళని పట్టుకున్న మొన్నే 95 వరకు నేను ఉంటానన్నాడు. కానీ అనుకున్న టార్గెట్ తనకు పూర్తయిపోయింది. ముందే పూర్తయిపోయింది. ఇంతకన్నా పెద్ద వరకు పైన ఉంది. ఎందుకంటే ఆయన ఒక్కడిగా వచ్చి ఇంతమందిని తయారు చేశాడు. మరి ఆయన లాంటి వాళ్ళని ఇంతమంది తయారు చేస్తే మనం 95 నాటికి ఎందుకు తయారు చేయమండి? ఎంత ఉధృతం అయింది ఇప్పుడు ప్రచారము. ఎక్కడ చూసినా యజ్ఞాలు, సాకార ర్యాలీలు. ఎంత అద్భుతంగా రోజు యజ్ఞం ఎక్కడో ఒక చోట యజ్ఞం జరుగుతూనే ఉంది. మాస్టర్స్ ఎవ్వరికీ ఖాళీ లేదండి. జూమ్‌లో మాస్టర్‌ని రమ్మంటే నేను వారానికి ఒకసారి టెలిగ్రామ్‌లో అందరికీ భగవద్గీత నేర్పిస్తూ టెలిగ్రామ్‌లో ఒక్కళ్ళ చేత మాట్లాడిస్తున్నానండి. నాకు దొరకట్లేదు, మాస్టర్స్ దొరకట్లేదు రావడానికి. ఎందుకంటే అందరూ బిజీ. జూముల్లోనో, బయట క్లాస్‌లో అంటే ఇంత వి విస్తృతంగా ప్రచారం చేయడానికి కారణం ఏంటంటే, ఆయన ఒక టార్గెట్ పెట్టుకొని వచ్చాడు. తన టార్గెట్ చాలా తక్కువ రోజుల్లోనే ఫిల్ చేసుకొని, మరి ఉన్న వాళ్ళకి ఆ చైతన్యాన్ని అందించి కూర్చుంటే అసలు కూర్చోనివ్వట్లేదు. ఒక్క రోజుగా క్లాస్ లేకుండా స్థిమితంగా ఉండలేకపోతున్నాము. ఏదో ఒకటి చెయ్యాలి అని. మరి అందరూ హృదయాల్లోని చేరి ఈ యొక్క దైవత్వంతో మరి అందరినీ మార్చే శక్తిని మనకు అందించారు మన గురువుగారు. మరి ఈ సానుభూతిగా ఉన్నప్పుడు మనకి ఎన్నో మనకి ఆ వెలుగులు ప్రసరిస్తూ ఉంటదట. ఆ హృదయం నుంచి అనంతమైన వెలుగులు ప్రసరిస్తూ ఉంటాయట. ఇక జ్ఞానము, అనంతమైన జ్ఞానము, మనం ఎంతో జ్ఞానాన్ని పెంపొందించుకుంటాము. ధ్యానము ఒక వంతు అయితే స్వాధ్యాయము ఒక వంతు. అందుకని పుస్తకాలు చదివితే మనకు పూర్ణత్వం రాదండి. పుస్తకాలు చదవాలి. కానీ పుస్తకాలే చదివితే పూర్ణత్వం రాదండి. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్తారు. పుస్తకముల చదవ పూర్ణత్వం అబ్బదు, హృదయ సంపుటముల చదవవలయు, పారశుద్ధ్యమొకటే పరమాత్మ చేర్చును, కాళికాంబ హంస కాళికాంబ. మనము గుర్తు తెచ్చుకోవడానికే పుస్తకాలు. పుస్తకం అనేది పూర్ణత్వం అవ్వదు, అర్ధ పూర్ణత్వమే అని చెప్పారు. ఇక ధ్యానం చేసినా కానీ, ధ్యానం ఒక్కటే చేసినా కానీ ఆ శక్తిని పొందుతాం, కానీ దానివల్ల అహంకారం వస్తుంది. ఎందుకంటే సిద్ధులు వస్తూ ఉంటాయి. శక్తి పెరిగే కొద్దీ ఈ శక్తి పెరిగే కొద్దీ మనకి సిద్ధులు వస్తాయి. ఆ సిద్ధులు వచ్చినప్పుడు మనకి అహంకారం వస్తుంది అనమాట. అప్పుడు మళ్ళీ మన స్థితి దిగిపోతుంది. అక్కడ జ్ఞానం వికసించాలి మనకి. ఎప్పుడైతే బుద్ధి జ్ఞానం లేదా అని తిడతాం పిల్లలు సరైన పనులు చేయకపోతే, మన బుద్ధి వికసించాలంటే జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఈ జ్ఞానం అనే సుగుణం వల్ల మనిషి తన గత అనుభవాల నిధులను మొత్తం ఉపయోగించుకోగలుగుతాడు. గతంలో మనం ఎంతో కొంత పుణ్యం చేసుకున్నాం కదండి, కొంత సంపద తెచ్చుకున్నాం కదా. ఒక్కొక్క జన్మలో కొంత సంపద తెచ్చుకున్నామండి. అవన్నీ మనకు ఉపయోగపడతాయంట. ఇప్పుడు ఈ జన్మలో ఉపయోగపడతాయట. ఎప్పుడైతే మనం జ్ఞానం కలిగి ఉంటామో ఆ నిధులన్నీ కూడా ఇప్పుడు సంపాదించుకున్నాయి కాకుండా గతంలో సంపాదించుకున్న నిధులను కూడా మనం చక్కగా భవిష్యత్తుకు కూడా మనము సంపాదించుకుంటామంట. ఈ జ్ఞానమే అనంతమైన సంపద. ఈ సంపదని కోల్పోకూడదు ఎవరు కూడా. ఈ సమయంలో మనం జ్ఞాన సంపదని సంపాదించుకోవాలి. ఇక మరియు ఆలోచనలు, కారణాలకు మరియు ఫలితాలను చూడగలిగే
సహజావబోధన పెంపొందించుకుంటాము. మన అంతరంగం నుంచే సహజావబోధ మనకి ఎప్పుడు గైడెన్స్, అంతర్ గైడెన్స్ మనకు అందుతూ ఉంటుందండి. ఇక్కడ విశుద్ధ చక్రానికి, అనాథ చక్రానికి ఇక్కడ ధైమస్ అనే ఒక గ్రంథి ఉంటదన్నమాట. ఎప్పుడైతే మనం ఎక్కువ మౌనంగా ఉంటామో అనాథ చక్రం దాటిన తర్వాత వెంటనే లోపడున్న అంతరవాణి ఓపెన్ అవుతుందట. అదే ధైమస్ అనే గ్రంథి. నక్షత్ర మిత్రుల పుస్తకం చదివితే ఈ చక్ర సిస్టమ్ గురించి మనకి విశ్వం నుంచి, మన లోపల నుంచి ఎంత అద్భుతంగా జ్ఞానం వస్తుందో అదే సహజావబోధ. అంటే మనము అంతరం నుంచే జ్ఞానం పొందుతూ ఉంటాము. ఒక్కొక్కసారి చూడండి, అలాగ ధ్యానం చేస్తుంటే లోపల నుంచి మాట్లాడుతూ ఉంటుంది. అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు కూడా మనకి లోపల నుంచి సహజావబోధ ఉంటుంది. అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు ఎవరి మీదన్నా కోపం ఉన్నా, ద్వేషం ఉన్నా, మనల్ని ద్వేషించినా అవి మననం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ మనస బోధని వదిలిపెట్టేసి ఆత్మవంతుగా జీవించినప్పుడు మనకి ఆధ్యాత్మిక బోధ మనకి అందుతూ ఉంటుంది. లోపల నుంచి అనంతమైన సహజావబోధని మనం అందుకోవాలంటే మనసు యొక్క చాంచల్యాన్ని వదిలిపెట్టి నిశ్చల స్థితి, శూన్య స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆ సహజావబోధ ఎంత అద్భుతంగా పెంపొందించుకుంటామంటే అంత అద్భుతంగా మనకి ఉపయోగపడుతుందట. ఈ క్షణంలో ఖచ్చితంగా ఏమి అవసరమో తెలుసుకుంటాం. మనకి ఈ క్షణంలో ఏది అవసరమో మన లోపల నుంచే మనకి అందిస్తూ ఉంటుందట మన ఆత్మ. ఏం చేయాలని, ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే మనము ప్రశాంతంగా ఉండగలుగుతామంట. స్థిరత్వాన్ని, సమత్వాన్ని కలిగి ఉంటామంట. ఎక్కడ గందరగోళం జరుగుతున్నా సరే ఇక్కడ హాయిగా ఉంటామంట. శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ యుద్ధం జరుగుతుంటే ఆయన ఎంత ఆనందంగా ఉన్నాడో, ఎవరు ఎక్కడ కొట్లాడి పడిపోతున్నా సరే ఆనందంగా ఉండగలుగుతామంట. స్థిరత్వము, సమత్వము రెండు మనకి ఉంటాయి. ఇక సహజావబోధ అనేది నువ్వు చూడవలసిన దాన్ని మొత్తం హఠాత్తుగా చూసే ఒక భవిష్యత్ ప్రకటన లాంటిది. మనం భవిష్యత్తుని కూడా మనం ఎంతో చక్కగా చూడగలుగుతామంట, మన భవిష్యత్తుని కూడా. ఇక జ్ఞానం అంటే ఈ భవిష్యత్ ప్రకటనను అమలుపరిచే శక్తి. దానిని నిజ జీవితంలో అందరికీ ఉపయోగపడేలా వాడుకోగలం. మనం ఒక్కడమే కాదు, ప్రతిదీ కూడా అందరం ఒక్కటే అని సత్యం ఎప్పుడైతే అర్థమైందో, మరి ఆ శక్తి పొందడానికి ఏ విధంగా మనం సాధన చేశామో వాళ్ళంతటి వాళ్ళు తెలుసుకోవడానికి మనం సహాయాన్ని అందిస్తూ ఉంటాము, వాడుకోగలగడము. ఇది చేయాలంటే మీరు అనుభవం, బుద్ధి, దయ, సృజనాత్మకమైన మనస్సు మరియు ఒక నైతికపరమైన జీవనం ఉండాలి. ఇవన్నీ ధ్యానంలో కూడుకుని ఉన్నప్పుడు మాత్రమే ఆ సహజావబోధన మీరు తెలుసుకోగలుగుతారు. లోపల నుంచి అంతర్ గైడెన్స్ మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది. ఇక త్యాగమయ సేవలు చేయాలి. ఈ త్యాగమయ సేవలు అనేది మీకు సంకల్ప శక్తిని పెంచుతుంది. ఇక ఆనందము, హృదయానందాన్ని పొందుతాము, ఆత్మానందాన్ని పొందుతాము. ఇక త్యాగం అనేది సంకల్పము, ఆనందము మరియు ప్రజలను పరివర్తనము, రూపాంతరము చెందించే ఒక జ్వాలామయ శక్తి. త్యాగం అనేది మనిషి ఆధ్యాత్మిక సత్యాల విషయాలను అర్థం చేసుకునేలా చేస్తుంది. ఈ త్యాగమయ సేవలు ఎప్పుడైతే అందిస్తూ ఉంటామో ఇక ఎలాంటి అంటే చూడండి, ఈ పతంజలి చెప్పిన దాంట్లో సమాధి ఉంటది. సమాధి అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన సమాధి. ఈ సమాధి స్థితి మనకు వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఎవరు ఎలాంటి ప్రశ్నలు వేసినా సమాధానాలు చెప్పగలిగే స్థితిని మనం పొందుతాం. అలా వచ్చేస్తాయి. పత్రిసారి చూడండి, మనం ఎంత ప్రశ్న అయితే చిటుకుని చిన్ని మాటలో సమాధానం చెప్పేసేవారు. ఆ స్థితి అందరికీ వస్తుంది. పత్రిసారి స్వయంగా మనం చూస్తుండగా మన మధ్యలో తిరిగి అవన్నీ కూడా ఆచరించారు. ఇది చదువుతుంటే నాకు ప్రతి క్షణము పత్రి గారు ఎంత అద్భుతంగా ఆచరించారు ఈయన చెప్పినవన్నీ కూడా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అలాగా అందరికీ అది సాధ్యమే. ఎప్పుడైతే సాధ్యం చేసుకుంటామో ఆ త్యాగమయ సేవలు చేయడానికి పత్రిసారి ఎలాగైతే తన యొక్క జీవితాన్ని త్యాగం చేశారు, తన కుటుంబం కన్నా విశ్వ కళ్యాణానికే ఎక్కువ త్యాగం చేశారు. అలాగే మనం కూడా సొంత పనులు కొంత ఆపుకుని మరి ఎదుట వాళ్ళ గురించి కొంత సమయాన్ని, కొంత డబ్బుని కూడా మనం వెచ్చించినప్పుడు మనము ఒక నాయకుడు లాగా అవుతామంట. ఆ తర్వాత సూక్ష్మ లోకాల నుంచి మనకి సత్ సంబంధాలు అందుతూ ఉంటాయట. ఎప్పుడు కూడా మనకి ఏ విధంగా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా తినాలి, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎప్పుడు వాళ్ళతో మనకి కలెక్షన్ ఏర్పడుతుందట. సత్సంబంధాలు నెలకొల్పడతాయి. ఈ త్యాగం ద్వారానే అంతర్ సౌందర్యం బహిర్గతం అవుతుంది. అంతర్ సౌందర్యం అద్భుతంగా మనం పెంచుకోగలుగుతామంట.
ఒకరు చేసే త్యాగమే అతన్ని నాయకుడిగా నిలబడుతుంది. ఎప్పుడైతే మన సమయాన్ని త్యాగం చేస్తామో ఒక నాయకుడిగా గుర్తిస్తామో, ఏకైక ఉత్తమ కొలమానము ఇచ్చేదాన్ని బట్టే త్యాగం ఉంటుంది. మనము ఆచరించే దాన్ని బట్టే, మనం ఇచ్చేదాన్ని బట్టే డబ్బు కానీ, సమయం కానీ, జ్ఞానం కానీ మనం ఎంత ఇస్తా ఉంటామో అంత గొప్పగా మనం ఉన్నప్పుడు కాదండి. మనం ఉన్నప్పుడు కొంతమందికి నచ్చిన వాళ్ళు తిడతారు, పొగుడుతారు, నచ్చనోళ్ళు తిడతారు. అలా కాదు. మనం వెళ్ళిపోయిన తర్వాత ఒక నాయకుడు లాగా నిలబెట్టి మనం చేసిన త్యాగమే, మనం చేసిన జ్ఞానమే, మనం ఇచ్చిన ధనమే ఇవన్నీ ఒక నాయకుడు లాగా నిలబెడుతూ ఉంటదట. ఈ పరిత్యాగం అనే వాటిపైనే నిర్మితమవుతుంది. ఇక కృతజ్ఞత, అసలైంది కృతజ్ఞత. ఈ కృతజ్ఞత అనేది చాలా పెద్ద సుగుణం అండి. ఆ 12వ రేఖ కృతజ్ఞత. ఈ ఈ కృతజ్ఞత అనే భావము ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనకి మంచి చేసిన వాళ్ళు గురించి కృతజ్ఞత చెప్పుకోవడం కాదు. మనకి చెడు చేసిన వాళ్ళని కూడా కృతజ్ఞత చెప్పుకోవాలి. ఆ కృతజ్ఞత లేకపోతే మనకి చాలా చాలా మరి మనం పొందినవన్నీ కూడా కోల్పోతూ ఉంటామట. కృతజ్ఞత భావం లేకపోతే అందులో ఆ జ్ఞాన సంపదలో కట్ అయిపోతూ ఉంటాయట. ఈ కృతజ్ఞత ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. మనకన్నా గొప్పగా ఏమన్నా వాళ్ళు సాధిస్తే వాళ్ళని ప్రశంసిస్తూ ఉండాలి. ఆ ప్రశంస అనేది కూడా ఎంతో గొప్ప విషయము. అందరికీ రాదు ప్రశంసించడం. అందరిలో ఉన్న దైవత్వాన్ని వాళ్ళు ఎంత చెడ్డవాడన్నా అందులో ఏదో ఒక క్వాలిటీ ఉంటది. దాన్ని మనం ప్రశంసించాలి. వాడు అంతే, ఆడప్పుడు అంతే అని ఎప్పుడూ వాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు. ఎప్పుడూ ప్రశంసిస్తూ ఎవరి దగ్గర అందరికీ కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. అలా ఉన్నవారికి నక్షత్ర లోకం నుంచి మనకి ఎంతో ఎనర్జీ, కాంతి శరీరధారులుగా చెయ్యగలిగే శక్తిని మనం పొందుతామంట. ఆ నక్షత్రవాసులు దగ్గర ఉన్న కాంతి, మనం కాంతి శరీరధారులుగా అవ్వడానికి మనకి ఎంతో సహాయం చేస్తూ ఉంటారట. మనము ఎప్పుడూ కూడా ఆ విధంగా ఉండాలి. ఇక గాలి, ఆకాశము ఎంత మనకు సృష్టి ఎంత ఇచ్చిందండి. మనకి జీవితం మీకు ఇచ్చిన గాలి, ఆకాశము, సముద్రము, అద్భుతమైన జనము, మీ చైతన్యము, మీ భవిష్యత్తు మొదలైన అన్ని కానుకలే కదా మనకి. మనం ఏమైనా తెచ్చుకున్నామా? ఇవన్నీ కూడా ప్రకృతి ఇచ్చిన కానుకలే. మరి ఈ కానుకలకి రోజు కృతజ్ఞత చెప్పుకోవాలి. ఆ భూమాతకి చెప్పుకోవాలి. ఆ గంగామాతకి చెప్పుకోవాలి. ఇక ప్రకృతి మాతకు చెప్పుకోవాలి. ఆకాశానికి చెప్పుకోవాలి. సూర్యుడికి, చంద్రుడు 8 మూర్తులే అని చెప్పారు కదా! సృష్టిలో భగవంతుడు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. సూర్యుడు, చంద్రుడు, చైతన్యము. చైతన్యమన్నా భగవంతుడన్నా ఒకటే. మరి ఇన్ని రూపాలుగా మనకి గిఫ్ట్‌గా ఇచ్చాడు భగవంతుడు. మరి అందరితోటి కలిసి జీవించమని ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు. వసుదైక కుటుంబాన్ని ఇచ్చాడు. ప్రకృతినిచ్చాడు. వీటన్నిట్లికి మనం రోజు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వేదంలో వీటన్నిటికి ఒక శ్లోకం ఉందండి. పిల్లలందరికీ ఆ శ్లోకాలు నేర్పిస్తూ ఉంటానన్నమాట. పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా. ఈ 5గురు గురించి ఉన్నాయి శ్లోకాలు. మరి మనం ఏం చేశాము? మన యొక్క అజ్ఞాన స్థితిలో భూమిని కలుషితం చేసేసాము. నీటిని కలుషితం చేశాము. వాయువుని, ప్రకృతిని కలుషితం చేసేసాము. ఇక ఆకాశాన్ని శబ్దాలతో ఎన్ని మరి విషవాయువులతో ఆకాశం అంతా కూడా కలుషితం అయిపోయింది. అందుకనే కదా అవన్నీ తూట్లు తూట్లు పడిపోయినాయట ఆకాశంలో. ఇక ఉన్నది ఏంటంటే అగ్ని. అగ్ని జోలికి ఏగలు, దోమలు కూడా వెళ్ళవు కదా! అగ్ని జోలికి వెళ్తే మాడిపోతాం. అందుకని అగ్ని ఒకటే ఉందటండి. అగ్ని ఒకటే స్వచ్ఛంగా ఉందట. ఇప్పుడు ఆ అగ్నినే మనము విస్తృతం చేయాలి. ధ్యానం అనే కాస్మిక్ ఎనర్జీ అగ్ని తత్వము. ఆ అగ్ని తత్వం పట్టుకునే ఈ కలుషితాలన్నీ కూడా మనం తీసేయాలన్నమాట. పవిత్రం చేయాలి. ఈ భూమిని, నీటిని, ప్రకృతిని మనం సంరక్షించుకోకపోతే రాబోయే రోజుల్లో భూమి మీద ఉండడానికి కూడా భరించలేరట. అంతటి గొప్ప ప్రకృతి వైపరీత్యాలతో బాధపడుతూ ఉంటారట. ఆ కలుషితాన్నంతా కూడా మనము శుద్ధి చెయ్యాలి అనంటే మనం కృతజ్ఞత భావంతోటి ఉండి జ్ఞానశక్తిని పెంచాలి. అందుకనే ఇప్పుడు ఇంత ఉధృతంగా ధ్యాన ప్రచారం, అఖండ ధ్యానాలు, 3 రోజులు, 9 రోజులు, సప్తాహాలు ఎందుకు పెడుతున్నామంటే ఈ ఈ ప్రకృతిని మనం కాపాడుకోవడం కోసము. అలాగే పిరమిడ్లు ఎందుకు కడతామంటే పిరమిడ్లు కూడా ఈ భూమి సంరక్షించడానికి పిరమిడ్లు కూడా కట్టుకుంటున్నాము. మరి ఎందుకంటే మా ఈస్ట్, వెస్ట్ కూడా అద్భుతంగా గోదావరి జిల్లాలో ఉన్నాం కాబట్టి ఆ గోదావరి మాత యొక్క వాటర్‌తో సస్యశ్యామలంగా పంటలు పండుతాయండి. లోటు లేదు.
కానీ ఇప్పుడు ఫలసాయం తగ్గిపోయింది. ఎందుకంటే మందులు మరి విష పదార్థాలు అన్నీ వేసేసి భూమి యొక్క సారం తగ్గిపోయింది. మళ్ళీ ఆ సారం పెరగాలంటే ఇప్పుడు యూత్ అందరూ కూడా ప్రకృతి పరంగా మరి ఆవు సేద్యం చేసి ఆవు పేడతో, ఆవు మూత్రంతో వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ సస్యశ్యామలం చేయాలంటే ఇలాంటి యూతే కంకణం కట్టుకోవాలి. పెద్దోళ్ళందరూ కలుసుకొని చేసేసారు. ఇప్పుడు అందుకనే యూత్ వస్తున్నారు. ఈ యూత్ అందరూ కూడా భూమాతను ముందు కాపాడుకోవాలండి. అందుకనే ఈ పంటలు కూడా తగ్గిపోయినాయి అంటే తినడానికి తిండి కూడా లేకుండా పోతదనమాట. టాబ్లెట్‌లాగా ఏసుకోవాలంట. అదేదో సినిమాలో చూపించారు కదా! అలా అయిపోతదంట. అందుకని మనం భూమిని, నీటిని అన్నిటిని కాపాడుకోవాలి. కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడే మనము ఆనందంగా జీవించగలుగుతాం. ఒకసారంట ఒక గురువుగారు చిన్న కథ చెప్పుకున్న తర్వాత క్లోజ్ చేసుకుందామండి. మనకు టైం అయిపోయింది ఇవాళ. రేపు మనస్సు, హృదయము ఈ రెండిటి యొక్క సమన్వయం గురించి చెప్పుకుందామండి. ఒక ఒకడు ఒక సంసారంలో అదే డబ్బున్న ఒక షావుకారు అన్నమాట. మనశ్శాంతి లేదు. డబ్బు ఎక్కువైపోతే మనశ్శాంతి ఉంటది కదా! గురువుగారి దగ్గరికెళ్తే గురువుగారు అన్నారట, "నువ్వన్నీ వదిలిపెట్టేసేయి. ఏమీ పట్టించుకోకు. వదిలిపెట్టేసి ప్రశాంతంగా నువ్వు ధ్యానం చేసుకో" అని చెప్పారట. అంటే వదిలిపెట్టేయమంటే ఏయి వదిలిపెట్టకుండగా ముందు కుటుంబాన్ని వదిలిపెట్టేసాడంట. కుటుంబాన్ని వదిలిపెట్టేసి వెళ్ళాడట. వెళ్ళి ఆశ్రమంలో కూర్చుంటే నా భార్య ఎలాగుంది? నా కొడుకు ఎలా ఉంది? ఇయ్యే ఆలోచనలంట. అసలు ధ్యానం కుదరట్లేదట. అప్పుడు గురువుగారు వచ్చి అడిగారట. "ఏం చేస్తున్నావంటే" "అన్నీ వదిలిపెట్టేయమన్నారు కదా! కానీ నా కుటుంబాన్ని వదిలిపెట్టేసాను ముందు. కుటుంబాన్ని వదిలిపెట్టేస్తే నాకు మనశ్శాంతి లేదు. వాళ్ళు ఎలా ఉన్నారని అయ్యే ఆలోచనలతోటి ఉన్నాయంటే" అప్పుడు గురువుగారు అన్నారంట. "అన్నీ నిన్ను వదిలిపెట్టేయమన్నది నీ కుటుంబాన్ని, నీ భార్యని, పిల్లల్ని కాదు. నీలో ఉన్న అసురీ గుణాలను వదిలిపెట్టమని చెప్పాను. ఆ గుణాల్ని వదిలిపెట్టి నువ్వు సంసారంలో ఉంటూనే సాధన చేసుకో. అప్పుడు నీకు మనశ్శాంతి ఉంటది. అన్నీ వదిలిపెట్టేయడం అంటే అది" అనంటే, "నాకు అర్థం కాలేదు గురువుగారు" అని అప్పుడు ఇంటికెళ్ళి ఒక్కొక్కటి వదలడానికి ప్రయత్నం చేస్తున్నాడట. మరి మన జీవితాలు కూడా అలా బాగు చేసుకోవాలంటే మనం సన్యాసులుగా ఉండక్కర్లేదు. మనం సంసారంలో ఉండే వైభోగంగా ఉండాలని మన పత్రి గారు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎంత ఆనందమైన జీవితాన్ని అందించారు. ఎంతో మంది మనశ్శాంతి లేక సన్యాసులుగా వైరాగ్యంగా తీసుకుని బయటకు పోయి మనశ్శాంతి లేక అలాగే చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళు అనుకున్నయన్నీ సాధించలేకపోతున్నామని ఆత్మహత్యలు చేసుకోవడము రకరకాలుగా మరి అయిపోయింది ఈ ప్రపంచం అంతా. దాన్ని అన్ని కూడా బాగు చేసే ఒకే ఒక మార్గము శ్వాస మీద ధ్యాస. మన జీవితాన్ని మనమే సరిదిద్దుకునే గొప్ప జ్ఞానాన్ని, గొప్ప గొప్ప పుస్తకాలని మనకు అందించారు మన గురువు గారు. లేకపోతే ఈ పుస్తకాల సంగతి మనకేం తెలుస్తదండి? అన్ని పుస్తకాలు గురువు గారు అందుకుని మనకు అందించారు. మరి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. స్వస్తి చెప్తాను. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ అండి. ఎంత అద్భుతమైన ధ్యానాన్ని మనకు అందించిన పితామహ అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురుదేవులకి, గురుపత్నికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ జూమ్ సెక్షన్ లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న జానమిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి హృదయ జ్వాల డే 2 సెక్షన్ని ఎంతో అద్భుతంగా ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ మేడం.